హెల్ప్, నితిక హెల్ప్ చాలా అధిక స్థాయిలో పొందుతున్నారు. చాలామంది మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ కనెక్షన్ని అలాగ ఫీల్ తీసుకోండి, ఆ వైబ్రేషన్ని అలా ఫీల్ తీసుకోండి. మనస్ఫూర్తిగా ధైర్యంగా బలంగా చేయండి, హార్ట్ఫుల్లీ చేయండి. డియర్ నితిక, ప్రేమతో డియర్ నితిక. లిరాచే, ఇది ఒక గ్రీక్ లాంగ్వేజ్, నితికాకి కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్. టెసా వేఫావే నితిక. లిరాచే టెసా వేఫావే నితిక. డియర్ నితిక, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న గోల్డెన్ ఎనర్జీ మీ నుంచి మీ కళ్ళ ముందు ఆ ఫ్లోయింగ్లో ఉంటే, ఆ వచ్చి మీ ఎదురుగా తాకితే ఆ భావం ఎలా వస్తుంది, అలా ఒక చిన్న సెన్స్ ఆఫ్ ఎనర్జీని కనెక్ట్ చేయండి నితికతోటి. ఒక గోల్డెన్ ఎనర్జీ వచ్చి మీ చేతిని తాకినా, జస్ట్ మీ నుదుటిని తాకినా, లేదా మీ షోల్డర్స్ని తాకినా, ధైర్యం ఇస్తున్నప్పుడు ఎలాంటి ఒక వైబ్రేషనల్ ఫీల్ వస్తుంది. జస్ట్ అలా ఒక టచ్ ఫీల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నితికాకి ప్రేమ ఎక్కువ ఇచ్చే కొద్ది ఇన్ని రోజులు మనం కనెక్షన్లో ఉన్నాం కదా, దాని ఎనర్జీ మనకి పనిచేస్తుంది, పవర్ మనకి పనిచేస్తుంది. నితికాకి థ్యాంక్ యూ చెప్తూ ఆ ఎనర్జీ కనెక్షన్ని ఇవ్వండి, ఇవ్వండి. ఇచ్చి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ, లిరాచే టెసా వేఫావే నితిక. నితిక, గాడ్కి నాకు మధ్యలో నీ హెల్పింగ్ ఎనర్జీ అందుతున్నందుకు థ్యాంక్ యూ. నేను గాడ్ని, యూనివర్స్ని ఎంత బిలీవ్ చేస్తున్నానో ఆ కనెక్షన్లో నీ శక్తిని పొందగలుగుతున్నానని నాకు అర్థమవుతుంది. నితిక, నీ శక్తితో, నీ ఎనర్జీతో నాకు తక్షణమే ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక ఎమోషనల్ ఎనర్జీస్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని ఇంప్రూవ్ అవ్వడం, నా మైండ్లో డబ్బు మీద నాకున్న ఒపీనియన్స్ కొంచెం మారడము, ఇలాంటి వాటన్నిటితోటి నాకు సహకరించు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ కనిపించే ఒక శక్తివి, ఒక పవర్వి. నాకు కుదిరితే నీ సంకేతాన్ని ఈరోజు చూపించు. నేను ఇప్పటికే చాలా కనెక్షన్లో ఉన్నాను, నాకు తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి. ఈరోజే నేను చూడాలి. టచ్ ఫీల్ తీసుకుంటూ ఈరోజే నేను చూడాలి. మైకేల్, సచియల్, జకరియల్, చామియల్, అందరి ఎనర్జీస్ని నేను హెల్ప్ పొందుతున్నాను, నీ శక్తి కూడా నేను పొందుతున్నాను. నాకు ఈరోజు ఈవినింగ్ లోపు మనీకి సంబంధించిన గుడ్ న్యూస్ వినాలి, లేదా మనీని నేను రిసీవ్ చేసుకోవాలి, మనీ ఎనర్జీని కనెక్షన్ తీసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి. ఈరోజే మనీని నేను రిసీవ్ చేసుకుంటాను, నీ సంకేతం ద్వారా నేను నమ్ముతున్నాను. ఈరోజే బలంగా నమ్మండి, మనీని నేను రిసీవ్ చేసుకుంటాను. బలంగా నమ్మండి. ఎవరికల్లా కనెక్ట్ అవుతుందో తెలియదు. నితిక, లిరాచే టెసా వేఫావే నితిక, ఈరోజే మనీని నేను రిసీవ్ చేసుకుంటాను. తక్షణమే నీ సంకేతం కావాలి, తక్షణమే నీ సంకేతం కావాలి. మళ్ళీ తక్షణమే నీ సంకేతం కావాలి, 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 తక్షణమే నీ సంకేతం కావాలి. థ్యాంక్ యూ నితిక, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మైకేల్, నా ఇంట్లో ప్రతికూలతను పోగొడుతున్నావు, నాలో ప్రతికూలతను పోగొడుతున్నావు. ఏదైనా ఇమ్మీడియట్ అవసరం వస్తే అసలు నా ముందు అలా వాలిపోతున్నావు అంతే, నాకు సహాయం చేయడానికి. నీ శక్తికి నేను కృతజ్ఞుడని. చాలా సంతోషంగా ఉంది. నేను నీ ఎనర్జీస్ని, అలాగే అబండెన్స్ ఎనర్జీస్ని నేను మిస్ అవ్వట్లేదు, ఏంజల్ ఎనర్జీస్ని. త్వరలో నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను, పొందుతాను. మీ సహాయాన్ని నాకు అడిగినా అడగకపోయినా నిరంతరం ఇవ్వండి, నిరంతరం మీ సహాయం నాకు అందించండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మొత్తం ఆల్ డియర్ అబండెన్స్ ఏంజల్స్, థ్యాంక్ యూ. మనీని కిస్ చేసి ఏంజల్స్కి కిస్సెస్, ఫ్లయింగ్ కిస్సెస్ షేర్ చేసేసి, లవ్ యూ ఆల్ ఏంజల్స్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఏంజల్స్, థ్యాంక్ యూ. ఎస్, కిస్ చేసి, హగ్ చేసి, స్మెల్ చేసుకుని, ఎస్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లు చేస్తూ
కనెక్షన్ తీసుకుని ఈరోజే మనీని కిస్ చేసి ఈరోజే నేను ధన ప్రవాహాన్ని పొందుతున్నాను. ఈరోజే నేను ధన ప్రవాహాన్ని పొందుతున్నాను. ఈరోజే నేను ధన ప్రవాహాన్ని పొందుతున్నాను. ఈవినింగ్ లోపు నా అకౌంట్లోకి క్రెడిట్, అలాగే ఈవినింగ్ లోపు నా బ్యాంక్ బ్యాలెన్స్ల కింద క్రెడిట్ అవుతున్నాయి అని ఎమోషనల్ ఎనర్జీతోటి నమ్మండి బలంగా. ఈరోజు నైట్ లోపు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ అవుతుంది, నా చేతికి డబ్బు అందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ అవుతుంది, నా చేతికి డబ్బు అందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ అవుతుంది, నా చేతికి డబ్బు అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ. మనీని కిస్ చేసి వాలెట్లో పెట్టి వాలెట్కి థ్యాంక్ యూ చెప్పి ఒకసారి సిజిల్ బయటికి తీయండి. వాలెట్లో మీరు సిజిల్ పెట్టారు, బయటికి తీయండి. అందులో మీరు అర్జెంట్ మనీ రిసీవింగ్ కోసం రాసిన సిజిల్, అది కూడా ట్రయాంగిల్ షేప్లో పెట్టారు. ఎస్, థ్యాంక్ యూ. తీసి ఒకసారి దాని మీద గ్రీన్ పెన్ తీసుకుని సిజిల్ గుర్తుంది కదా, ఆల్రెడీ మీరు వేసి పెట్టింది. మనం అప్పుడు ఎంత దాని మీద రఫ్గా మళ్ళీ ఇది చేసామో అదే మళ్ళీ గ్రీన్ పెన్ తీసుకుని ఎస్ స్టార్ట్ చేయండి. ఐ రిసీవ్ ఈరోజు అనండి. ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ టుడే. ఐ రిసీవ్ మనీ టుడే. అన్ఎక్స్పెక్టెడ్ వద్దులే, మనీ టుడే. దాని మీద గీస్తూ 9 సార్లు అనాలి. ఐ రిసీవ్ మనీ టుడే. 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 థ్యాంక్ యూ మనీ యూనివర్సల్ ఎనర్జీ. థ్యాంక్ యూ మనీ యూనివర్సల్ ఎనర్జీ. ఎస్, థ్యాంక్ యూ. ఇచ్చేసి థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు జనరల్గా బేలీఫ్ రాయాలి. మీరు బేలీఫ్ కనెక్షన్ ఉండి బేలీఫ్ మీ చేతిలో ఉంటే రాయండి. ఆల్రెడీ మేము నిన్న నైట్ రాసేసాం మేడం అని వాళ్ళు కూడా ఉంటారు. నేను జస్ట్ ఈరోజు ఎఫర్మేషన్ చెప్తున్నాను. ఈరోజు మీరు మిగతా 20 ఏవైతే యాక్చువల్గా ఈ 20 ఎందుకు మిగిలిపోయాయి అంటే అష్టైశ్వర్యాలు 10 days క్లాస్లో మనం మిస్ చేసాం, రాయలేదు, అందువల్ల ఉండిపోయాయి. నెక్స్ట్ మిగతా 10 మనం క్లాస్ డే 1 నుంచి మొదలు పెట్టలేదు. 90 days క్లాస్ సండేల్లో కూడా మిస్ అయింది కాబట్టి మనకి అవి అలా ఉండిపోయాయి. మొత్తం 20 మీరు రాసేయండి. ఈరోజు ఎఫర్మేషన్ ఏంటి అంటే ఐ మేక్ మిలియన్స్ విత్ ఈజ్. నేను సులభంగా లక్షలు సంపాదిస్తాను. ఇది లేదు, ఈరోజు ఎఫర్మేషన్ నేను మీకు పీడిఎఫ్లో ఇచ్చింది. కట్టల డబ్బు నా ఇంట్లో లెక్క పెడుతున్నాను. కట్టల డబ్బు నా ఇంట్లో లెక్క పెడుతూ ఉన్నాను. కట్టల డబ్బు నా ఇంట్లో లెక్క పెడుతూ ఉన్నాను. ఈరోజు మీరు రాసిన ఈ ఎఫర్మేషన్ అంటే మీన్స్ మీరు నిన్నే రాసేసి ఉంటారు. ఇది ఇంగ్లీష్లో ఉన్నవాళ్ళు, తెలుగులో ఉన్నవాళ్ళు దాన్ని చదివి ఒకసారి అందరి కోసము ఇది రికార్డు ఉంది కాబట్టి బేలీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈ టైంలో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి గమనించండి. రికార్డు అడుగుతూ ఉంటారు చాలామంది, వాళ్ళ కోసం కూడా బేలీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీరు ఎక్స్ప్లెనేషన్ వినుకుంటూ ఏమైనా బేలీఫ్స్ ఇంకా పెండింగ్ ఉంటే కూడా రాసుకోవచ్చు ఆ పీడిఎఫ్ చూసుకుంటూ. బట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మళ్ళీ క్వశ్చన్స్ అడగకుండా వినేలా చూసుకోండి. ఫస్ట్ ఈరోజు ఈ బేలీఫ్స్ ఇప్పుడు క్లాస్ అయిపోగానే మీరు ఆల్రెడీ నిన్నే పెట్టేసి ఉంటారు కొంతమంది బెడ్ కింద ప్లేస్ లేని వాళ్ళు ఏంటంటే తల పక్కన లేదా అలా కూడా ఛాన్స్ లేని వాళ్ళు ఒక ఎన్వలప్ కవర్లో వేసుకుని మొత్తం జిప్ ఎన్వలప్ కవర్లో వేసుకుని దిండు కింద పెట్టుకుంటారు. ఎస్, ఇలా ఈరోజు ఈ బౌల్తో సహా మీరు ఈ డే అంతా క్లీనింగ్ చేస్తున్న టైంలో తప్ప మిగతా టైం అంతా డే అంతా అక్కడ వదిలేస్తారు నైట్ వరకు.
మొత్తం ఎన్ని ఎఫర్మేషన్స్? 90 ఎఫర్మేషన్స్. నైట్ లోపు మేము 90 ఎఫర్మేషన్స్ కంప్లీట్ చేయొచ్చా మేడం? మ్యాజికల్ ప్రోగ్రామ్ వాళ్ళు మాకు ఇంకా పెండింగ్ ఉన్నాయి మేడం అని ఎవరైనా ఉంటే, ఎస్, ఈరోజు అమావాస్య కాబట్టి నైట్ లోపు మొత్తం అన్నిటినీ కంప్లీట్ చేసి చాలా కూల్గా పీస్ఫుల్గా మీరు పెట్టుకోవచ్చు 100%. ఓకేనా? డన్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? బెడ్ కింద పెడుతున్నారు. పెడుతూనే నా కింద సబ్కాన్షియస్ ఎనర్జీ, మిలియన్స్ ఆఫ్ ఎనర్జీ నా కింద నుంచి మైండ్లోకి ఫ్లో అవుతుంది అనే భావం తీసుకోవాలి. ఒకవేళ పక్కన పెడితే నా పక్క నుంచి ఫ్లో అవుతుంది అనే భావం తీసుకోవాలి. ఎస్. తర్వాత నైట్ పడుకునే ముందు మీరు ఆ విజువల్స్ని, ఆ ఎనర్జీస్ని రన్ చేసేసి పడుకునే ముందు చేయండి. ఇది 10 బే లీవ్స్ తీసుకోండి. ఆ బెడ్ కింద పెట్టిన వాటిలో అన్నీ తీసి ఫస్ట్ మీ ఎదురుగుండా బౌల్తో అలా పెట్టుకోండి. పెట్టుకుని ఒక క్యాండిల్ వెలిగించి పక్కన పెట్టుకోండి. ఈ బౌల్లో ఉన్న 10 మాత్రమే సెలెక్ట్ చేసి తీసుకుని ఆ 10ని లౌడ్ వాయిస్తో క్యాండిల్ ముందు గట్టిగా చదువుతూ మీరు ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఆమ్య మల్టీ, పక్కన క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది, కాంతి వైపు మీరు చూసి ఇది చదవాలన్నమాట. ఐఎమ్ ఏ మల్టీబిలియనియర్, మనీ ఈజ్ క్రియేటెడ్ బై మీ, మై లైఫ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూ లగ్జరీ. అంటే మీనింగ్ ఏంటి? నా ద్వారా డబ్బు సృష్టించబడుతుంది, నా జీవితం నిజమైన విలాసవంతమైన జీవితం. ఇది ఈ ఎఫర్మేషన్ 58 ఎఫర్మేషన్ నా చేతికి వచ్చింది వాటన్నిటిలో. సో ఈ ఎఫర్మేషన్ని నేను లౌడ్ వాయిస్తో ఇది పైకి చదువుతున్నాను. ఎగ్జాంపుల్ ఇది. మీరు మాత్రం 1 నుంచి 10 వరకు ఆర్గనైజ్ చేసుకునే తీసుకోవాలి. ఏది చేతికి వస్తే అది తీసుకోవద్దు. 1 నుంచి 10 వరకు ఏ ఎఫర్మేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ అందులో మీకు ఏదైనా నిన్న రాసిన 3లో కనెక్టెడ్ ఎఫర్మేషన్ ఉంటే, అంటే ఏంటి, మొత్తం 90లో మీకు బాగా నచ్చిన ఎఫర్మేషన్స్ ఉంటే వాటిని పక్కన పెట్టుకోండి, మీ పిల్లోలో పెట్టుకోండి, 9 డేస్ అలా ఉంచుకోండి ఈ రోజు నుంచి మొదలుపెట్టి. లేదు అంటే ఆ మిగతావి ఆ 10 కాల్ చేయండి. ఎలా కాలుస్తారు అంటే, ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2-3 కర్పూరం వేసి, యాలకులు వేసి, ఇలాచి అంటే క్లోవ్స్ అంటే లవం మొగ్గలు వేసి, ఇలాచి ఒకటే వేయండి, క్లవ్స్ 1-2 వేయండి అంతే. కొంచెం మీ హెయిర్ అప్పుడే ఊడింది అయి ఉండాలి, అలా లాగొద్దు. జస్ట్ మీరు కోమ్ చేస్తే ఖచ్చితంగా ఊడొస్తుంది. ఆ కోమ్ చేసి ఆ ఊడిన హెయిర్ అందులో వేయండి. చిన్న గోరులో చిన్న ముక్క అందులో వేయండి. కర్పూరాన్ని వెలిగించండి. క్యాండిల్ పక్కన వెలుగుతూ ఉంటుంది. క్యాండిల్ ఫీల్ ఎనర్జీ మీరు చదువుతూ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కర్పూరాన్ని వెలిగించి ఆ మంట వస్తుంది కదా బౌల్లో, అప్పుడు మీరు ఎంచుకున్న ఈ 10 ఎఫర్మేషన్స్ని ఇలా పట్టుకుని కాలుస్తూ, ఎడమ చేతితో చేయడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. కాలుస్తూ దాన్ని చదవాలన్నమాట. ఐఎమ్ ఏ మల్టీబిలియనియర్, మనీ ఈజ్ క్రియేటెడ్ బై మీ, మై లైఫ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూ లగ్జరీ అంటే అలా గట్టిగా చదవాలి. చదివేలోపు అది కాలిపోతుంది. మీరు ఎలాగ కాల్ చేస్తున్నారు కాబట్టి కాలిపోతుంది. ఇది ఒక బెలీఫ్కి చేస్తారు. ఈలోపు హారతి కర్పూరం కనుక అయిపోతే ఇంకొక 2-3 యాడ్ చేసుకోండి. అలా 10కి కంప్లీట్ చేయండి. ఎస్. కంప్లీట్ చేసిన తర్వాత ఆ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లో ఉన్న మొత్తం పొగొస్తూ ఉంటుంది. ఇవి ఇంకా కాలుతూ ఉంటాయి, పొగొస్తుంది. అప్పుడు మంట ఆగిపోయి పొగొస్తూ ఉన్నప్పుడు ఆ పొగను తీసుకుని వెళ్ళి కార్నర్స్లో, ఇంట్లో ఉన్న కార్నర్స్లో వేయండి. ఫస్ట్ ఈస్ట్ అంటే సౌత్ కార్నర్ మొదలు పెట్టాలి. అక్కడి నుంచి మొదలుపెట్టి మీ కిచెన్లోని, బెడ్రూమ్లోని, చిన్న బెడ్రూమ్లోని అలా మొత్తం అన్నిటి కార్నర్స్లో వేసి, అక్కడ మీరు ఆ బూడిదని ఏమీ అక్కడ అంటించాల్సిన అవసరం లేదు. అప్పుడు జస్ట్ పొగ మాత్రమే వేస్తారు. అది తెచ్చేసి ఆ బూడిదని కలెక్ట్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకుంటారన్నమాట. లైక్ ఇలా ఏదైనా ఒక చిన్న కంటైనర్ తీసుకోండి, అంటే చిన్న బౌల్ తీసుకోండి. మొత్తం అంతా ఆ బౌల్లోంచి కలెక్ట్ చేసి ఈ బౌల్లోకి వేసుకోండి. ఎస్. వేసిన తర్వాత దాన్ని మీరు మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత 10 కంప్లీట్ అయ్యాక దీన్ని మళ్ళీ బెడ్ కింద పెట్టేయాలి. 10 చేసేటప్పుడు తీస్తారు కదా, 10 కంప్లీట్ అయ్యాక బెడ్ కింద పెట్టేయాలి. ఇప్పుడు ఇంక ఇందులో ఎన్ని ఎఫర్మేషన్స్ ఉంటాయి? 80 మాత్రమే ఉంటాయి. ఎందుకని? 10 కంప్లీట్ చేసేసారు కాబట్టి. మళ్ళీ బెడ్ కింద పెట్టేసి దీన్ని మళ్ళీ రేపు తీసి 10 ఎఫర్మేషన్స్ మళ్ళీ తీసి సేమ్ ప్రాసెస్ని చేసి మళ్ళీ 70 ఎఫర్మేషన్స్ బెడ్ కింద పెట్టేయాలి.
మళ్ళీ తర్వాత రోజు తీసి సేమ్ ప్రాసెస్ 10కి చేసి మళ్ళీ మిగతావి బెడ్ కింద పెట్టేయాలి. ఇలా మొత్తం ఎంటైర్ ఎనర్జీ కనెక్షన్ అంతటిని మీరు కంప్లీట్ చేసేసేయాలి. ఏవైతే మీకు ఈ 90లో ఇష్టమైన ఎఫర్మేషన్స్ ఉన్నాయో బే లీవ్స్, వాటిని మీరు తల కింద అంటే పిల్లో దగ్గర పెట్టుకున్నారు కదా, వాటిని ఎండింగ్ రోజు మీరు ఈ ప్రాసెస్ 90 ఎఫర్మేషన్స్ ఎప్పుడు చేస్తున్నారో అక్కడ కానీ, లేదా పౌర్ణమి రోజు కానీ వాటిని కూడా కాల్చి ఆ ఎఫర్మేషన్స్ అలా మీరు ఆ ఫైర్ ఎనర్జీలో ఆ యాలికలు, ఆ దాల్చిన చెక్క, లవం మొగ్గ, దాల్చిన చెక్క పౌడరు, మొత్తం ఆ స్మెల్ వస్తున్న ఆ కనెక్షన్లో మీరు దాన్ని కాల్ చేస్తూ మంచి స్మెల్ తీసుకుంటూ మీరు చెప్పుకోవాలి, నా ఇంటి నిండా మిలీనియర్ ఎనర్జీ సమృద్ధి నా ఇంట్లోని నాలోని ఉంది అని అనుకుంటూ మొత్తం ఆ బూడిదనంతటిని 90 ఎఫర్మేషన్స్ బూడిదని ఒక కంటైనర్లోకి కలెక్ట్ చేసి పెట్టి ఆ కంటైనర్ని మీ దగ్గర ఉంచుకోండి. అంటే ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి, కంటైనర్ చిన్న స్టీల్దైనా పర్వాలేదు, గాజుదే అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మేనిఫెస్టేషన్స్కి గాజుది వాడితే చాలా మంచిది ఎప్పుడైనా సరే. ఎందుకంటే దీనికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఏ మెమొరీ అయినా ఈజీగా ఇందులోకి స్టోర్ అవుతుంది, రిసీవింగ్ కూడా ఈజీ అన్నమాట. అలా అని నాకు స్టీల్ది ఉంది లేదా ఇంకా వేరే పర్వాలేదు, ప్లాస్టిక్ ఒక్కటి వాడకండి, వేరే ఏదైనా ఓకే. ఎస్, కంటైనర్లు ఇప్పుడు మీరు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు, ఇదే ఎగ్జాంపుల్ ఇది సినామిన్ పౌడరు, ఇదే బూడిద అనుకుందాం, అంటే బే లీవ్స్ బిలీనియర్ ఎనర్జీ బూడిద అనుకుందాం. దాన్ని మీరు ఏం చేయాలంటే 90 డేస్ 90 ఎఫర్మేషన్స్ కంప్లీట్ అయ్యాక మీ చేతితో తీసి చేతికి జస్ట్ ఇలా 1-2 సార్లు అనుకుని బొట్లు పెడతారు చూడండి, కుంకుమ బొట్లు మనం గుమ్మానికి ఎలా పెడతామో అలా గుమ్మాలకి ఎదురుగా కాదు, కార్నర్స్లో, ఫ్రంట్ బ్యాక్, అంటే అవుట్ సైడ్ ఇన్సైడ్. అలాగే సేమ్ మీకు గుమ్మాలు ఏవైతే ఉన్నాయో అవి అవుట్ సైడ్ ఇన్సైడ్. మీకు బయట గుమ్మాలు లేవు, ఇంట్లో గుమ్మాలు లేవు అని అంటే ఎన్ని ఉంటే అన్ని గుమ్మాలకే పెట్టి మిగతావి కార్నర్స్లో పెట్టేయండి. నైరుతి అంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఆ కార్నర్స్ ఉంటాయి కదా, కింద జస్ట్ అలా బొట్లు పెట్టినట్లుగా అంటించేయండి. అంటిస్తున్నప్పుడు మైండ్లో ఒకటే ఎనర్జీ, నేను మల్టీ బిలియనియర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నాను మొత్తం ఇక్కడంతా, నేను మల్టీ బిలియనియర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నాను మొత్తం ఇక్కడ ఇంట్లో అంతా అని చెప్పి ఇది మీ దగ్గరే ఉంచుకోవచ్చు. మీకు ఒకవేళ కుదరదు మేడం, నేను కంటిన్యూస్గా దీని కనెక్షన్ ఇలా చేయలేను అంటే అప్పుడు మీరు మొక్కలకి వేయండి. కానీ లేదు మేడం నేను ఉంచుకుంటాను, ఇంట్లో వాళ్ళకు కూడా వాడతాను అంటే ఏం లేదు, ఎవ్రీడే ఒక ఈ వేలుతోటి అంటే చూపుడు వేలుతోటి జస్ట్ దాన్ని అలా టచ్ చేసి మీరు ఇక్కడ బ్యాక్ సైడు అంటే ఏమంటారు చెవు పక్కన ఒక చిన్న మెరిడియన్ పాయింట్ ఉంటుంది, మీరు నొక్కండి మీకు తెలుస్తుంది. చాలామందికి చిన్నపిల్లలకి దిష్టి చుక్క కూడా ఇక్కడ పెడతారు, తెలియక చెవు పక్కగా అంతా పెడతారు, కానీ కాదు, అక్కడ లైన్ ఉంటుంది ఒక మెరిడియన్ పాయింట్, అక్కడ పెట్టాలి, అది మెయిన్ మెరిడియన్. కావాలంటే మీరు ఇక్కడ నొక్కినప్పుడు మొత్తం ఈ చెవు అంతా కదిలినట్టు ఏదో నొప్పి వస్తున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది, అంటే ఆ ఫీలింగ్ అక్కడ పెట్టుకోవాలన్నమాట. అంటే దాన్ని టచ్ అయ్యేలాగా బొట్టులాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న దగ్గర నుంచి మీకు మేబీ ఈవినింగ్ వరకు, ఈవినింగ్ క్లాస్ అంటే పనులు అయ్యి వెళ్తూ బయటికి వెళ్తూ అన్ని పనులు చేసుకుని వచ్చేంతవరకు మీకు ఫీలింగ్ ఉంటుంది, మిలీనియర్ ఎనర్జీ కనెక్షన్, దీన్ని ఇక్కడ పెట్టాను కదా అని ఫీలింగ్ ఉంటుంది. బయటికి వెళ్తున్నప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఎస్, అలా అది కంప్లీట్ అయిపోయేంత వరకు పెట్టుకోండి, అది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మొక్కలకి వేసిన దానికంటే మీ అరకాల్లో కానీ లేదా మీ మెరిడియన్ ఇక్కడ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా పర్వాలేదు, కానీ ఉంది అంటే మాత్రం బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది, మిలీనియర్ ఎనర్జీ కనెక్షన్కి యూజ్ అవుతుంది. సో అలా మీరు ఓవరాల్గా ఈ బే లీవ్స్ని చేయండి. అయితే ఇందులో హెయిర్ ఏమన్నాను కదా, అది చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్లో నేను తర్వాత చార్ట్ చదివాను నిన్న నైట్, ఆ చార్ట్లో నన్ను ఎక్కువ మంది క్వశ్చన్ అడిగింది ఇది ఉంది, నా హస్బెండ్ది కూడా నేను చేసే దాంట్లో యాడ్ చేయొచ్చు అని. ఎస్ ష్యూర్, డెఫినెట్గా మీరు ఒక మంచి పర్పస్తో మంచి కనెక్షన్తో చేస్తున్నప్పుడు చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, దీని వెనక చాలా స్పిరిచువల్ ఎనర్జీ రీజన్ ఉంది, కానీ అదంతా నేను చెప్పలేకపోతున్నాను. కానీ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అది మీకు ఏదో నమ్మించడానికి ట్రై చేసి మీకు అది జరుగుతుంది ఇవన్నీ నాకు చెప్పడం ఇష్టం లేదు. ఒకటి, ఇన్ని రోజుల నుంచి నన్ను చూశారు కదా, జెన్యూన్గా మేడము ఇది చెప్తుందంటే దీని వెనుక ఏదో రీజన్ ఉంది, స్పిరిచువల్గా ఇది నమ్మండి. అంటే సైకలాజికల్గా రీజన్ ఏంటి అంటే మిలీనియర్ ఎనర్జీని మీరు కంటిన్యూస్ క్యారీలో ఉంటారు, బెడ్ కింద క్యారీ చేస్తారు,
పిల్లో కింద క్యారీ చేస్తారు. తర్వాత దాన్ని బేలీఫ్గా కన్వర్ట్ చేసినప్పుడు సైంటిఫిక్గా బేలీఫ్ని అంటిస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఒక టైప్ ఆఫ్ హార్మోను లిటిల్ బిట్ హిప్నసిస్ హార్మోను రిలీజ్ అవుతుంది. లిప్రిక్ ఎనోషియా ఏదో పేరు ఉంటుంది దాన్ని. ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇలాచి కాల్చినప్పుడు, క్లౌస్ కాల్చినప్పుడు, హారతి కర్పూరం కాల్చినప్పుడు ఈ హార్మోనే రిలీజ్ అవుతుంది. కానీ అంతకంటే బిర్యానీ ఆకు కాలుస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ రిలీజ్ అవుతుంది అన్నమాట. సో అది రిలీజ్ అయ్యేటప్పుడు మన బ్రెయిన్ మొత్తం అన్ని ఎనర్జీస్ని స్టాప్ చేసేస్తుంది. ఓన్లీ ఏదైతే మనం ఒక ఎఫర్మేషన్ ఫోకస్ చేస్తున్నామో దాన్ని మాత్రమే బ్రెయిన్లో హైలైట్ చేస్తుంది. అంటే అంత డీప్గా స్టోర్ అవుతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? బిర్యానీ ఆకు కాల్చినప్పుడు ఊపిరి ఆడినట్టు కొంచెం తిక్కగా అనిపించడము ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా? ఎంతమంది హ్యాండ్ రైజ్ చేయండి. కొంచెం అదొకలాగా అనిపిస్తుంది. చేస్తే అవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, అలా చూస్తున్నారు. ఎస్, గుడ్ అండి, డన్. సో ఈ కనెక్షన్ని మీరు ఇలా కంటిన్యూ చేయండి. బిర్యానీ ఆకు యొక్క అది ఎక్కువగా మనం డీప్గా స్మెల్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అదొకలాగా అనిపిస్తుంది, కానీ మైండ్ మాత్రం ఆఫ్ అయిపోతుంది. సో ఇలా బిర్యానీ ఆకుతోటి చేయడం వల్ల మైండ్ న్యూరాన్స్లోకి లోపలికి డైరెక్ట్ ఎనర్జీ ప్యాటర్న్స్లో మీకు స్టోర్ అవుతుంది బిలీనియర్ ఎనర్జీ, ఆ ఎఫర్మేషన్స్ ఎనర్జీ. అప్పుడు మీరు ఎవ్రీడే కనెక్షన్లో దాన్ని రిపీట్ చేస్తూ ఉండగలుగుతారు. ఇది మీ సైకలాజికల్ సైంటిఫిక్ ప్రూఫ్. ఎస్, ఈ స్పిరిచువల్గా అయితే చంద్రుని శక్తి, సూర్యుని శక్తి, భూమి శక్తి, ఆకాశం యొక్క శక్తి, 5 ఎలిమెంట్స్, ఫైర్ ఎనర్జీ, అలాగే నిప్పు రూపంలో గాల్లోకి గాలి ఎనర్జీ, ఇలా ఇవన్నీ ఎనర్జీస్ కూడా మీ మిలినియర్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మీకు తెలియని శక్తిని మళ్ళీ రిటర్న్ చేస్తాయి. సో అవంతా డెప్త్ ఎనర్జీ, అవన్నీ వద్దులేండి, బస్ బిలీవ్ చేయండి, నన్ను నమ్మి ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఎస్, థ్యాంక్ యూ. ఈ రికార్డు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ క్వశ్చన్స్ అడగడం ఇలా ఏం లేకుండా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రికార్డుని 1కి 10 సార్లు వినండి, 1-2 సార్లు కాదు, 10 సార్లు విని ఈ 9 రోజులు ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈ 9 రోజుల్లో ఏ రోజైనా ఒక రోజు బ్రేక్ వచ్చింది, అలా రావచ్చా? ఏం కాదు, రావచ్చు. 2 రోజులు బ్రేక్ వచ్చింది కాల్చడంలో, రావచ్చు. 5 రోజులు బ్రేక్ వచ్చింది, అన్ని రోజులొద్దు, 2, 3 చాలు. పౌర్ణమి లోపు కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. నేను 15 రోజులు టైం ఇచ్చాను మీకు. ఈరోజు అమావాస్య, మళ్ళీ పౌర్ణమి వచ్చేలోపు మొత్తం బేలీఫ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎప్పుడు బేలీఫ్స్ కాల్చినా 10 కాల్చండి, ఏదో 5, 6 అలా కాకుండా 10 కాల్చండి. ఓకేనా? డన్. ఎస్, థ్యాంక్ యూ. లాస్ట్లో నేను తీసిపెట్టిన పిల్లోలో ఎఫర్మేషన్స్ నేను ఉంచుకోవచ్చా, ఈ బేలీఫ్స్ కూడా నేను ఉంచుకోవచ్చా, ఇప్పుడే ప్రాసెస్ చేయాలా, నాతో ఉండొచ్చా ఇవి అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. మీరు ఉంచుకుని ఎప్పటికైనా ఎండ్ ప్రాసెస్ మాత్రం ఇది చేసి ఫాలో అవ్వండి. ఓకేనా? డన్. థ్యాంక్ యూ. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. బేలీఫ్ ఎఫర్మేషన్ టైం అంతా దీనికి యూజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు స్పిరిచువల్గా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. అంటే ఎవ్రీడే నేను స్పిరిచువల్గా ఒకటి చెప్తున్నాను కదా, నిన్న మీకు షేర్ చేశాను, నిన్న ఒకటి మిస్ చేశాను. ప్లాంట్లో లిల్లీ పీస్ ప్లాంట్ అంటారు, లిల్లీ పీస్ ప్లాంట్ నోట్ చేసుకోండి. అది కూడా బాగుంటుంది, వైట్ కలర్ ఫ్లవర్స్ లాగా వస్తాయి. లిల్లీ పీస్ ప్లాంట్, లిల్లీ పీస్ అని నెట్లో సెర్చ్ చేస్తే వస్తుంది, లేదా నర్సరీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారు. లిల్లీ పీస్ ప్లాంట్, దాన్ని ఏం చేస్తారు అంటే మీ ఇంట్లో బెడ్రూమ్లో పెడితే మంచిది. బెడ్రూమ్లో లిల్లీ పీస్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, లిల్లీ పీస్ ప్లాంట్ బెడ్రూమ్లో మంచిది. అయితే ఆక్సిజన్ నైట్ టైం కూడా రిలీజ్ చేస్తుంది స్నేక్ ప్లాంట్ అని బెడ్రూమ్లో అంటున్నాను, కానీ బయట ఉన్నా పర్వాలేదు, బెడ్రూమ్లో కంటే బయట కూడా బెస్ట్ ఎనర్జీ. ఎస్, డన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే. మంచి స్పిరిచువల్ది ఒకటి షేర్ చేస్తాను, నోట్ చేసుకోండి. సూర్యునికి ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు మనం నిద్రలేస్తున్నాం ఎలాగో, నెక్స్ట్ మ్యాజికల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు సూర్యుడిది కొన్ని ఎఫర్మేషన్స్ ఇచ్చి చేయిస్తాను. ఇక్కడ మనకి కుదరలేదు, బట్ నెక్స్ట్ మ్యాజికల్ ప్రోగ్రాంలో బిర్యానీ ఆకుండదు కాబట్టి అక్కడ సూర్యునికి చేయాల్సిన ఒక ప్రాసెస్ ఉంటుంది. కనెక్షన్ నితిక ప్రేయర్ కూడా ఎక్కువ రోజులు చేయించలేదు, అట్ ద సేమ్ టైం చేసిన కొంచెం తక్కువ టైం కనెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ రీజన్స్ వల్ల, వేరే వాటి మీద ఫోకస్ చేసే పని వల్ల. కానీ నెక్స్ట్ మ్యాజికల్ ప్రోగ్రామ్కి ఎవ్రీడే నితిక ప్రేయర్ని
మొత్తం అది వేసి చేద్దాము. ఎస్, డన్. ఇప్పుడైతే సూర్యుని కాంతి, సూర్యుని ఎనర్జీలోకి మార్నింగ్ మీరు ఉదయాన్నే వెళ్ళినప్పుడు ఓపెన్ హార్ట్ తోటి ఇలా 2 చేతుల్ని ఓపెన్ చేసి అవి వీలైనంత వరకు నోట్ చేసుకోండి. కుదిరినంత వరకు మీరు ఫస్ట్ సంపదను నేను ఆకర్షిస్తున్నాను, సమృద్ధిని నా ఇంట్లోకి ఆకర్షిస్తున్నాను, జ్ఞానాన్ని నా ఇంట్లోకి ఆకర్షిస్తున్నాను, సూర్యశక్తిని నా ఇంట్లోకి ఆకర్షిస్తున్నాను, దైవశక్తిని నా ఇంట్లోకి ఆకర్షిస్తున్నాను, సంపద సమృద్ధుల యొక్క విశ్వశక్తిని నా ఇంట్లోకి ఆకర్షిస్తున్నాను అని సూర్యుని ముందు 2 చేతులు అలా ఓపెన్ చేసి ఫస్ట్ అనుకోవాలి. తర్వాత రాగి చెంబు కానీ లేదా ఇత్తడి కంచు రాసుకోండి. ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ కంచు చెంబు తెలుసు కదా. కంచు చెంబు అంటే చెంబుని ఇంక ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, మీకు అందరికీ తెలుగు తెలుసు అనుకుంటున్నాను. ఎస్, చెంబుని దాంట్లో వాటర్ వేసి 5 బియ్యం వేసి వాటర్ వేసి 5 బియ్యం వేసి బియ్యం గింజలు వేసి కొంచెం పసుపు వేసి చిన్న బెల్లం ముక్క వేసి, బెల్లం అంటే జాగిరి, అది కూడా ఎక్కువ కాదు, చిన్నది. మామిడాకు కుదిరితే మామిడాకు తీసుకోవాలి. ఇవన్నీ స్పిరిచువల్గా కొన్ని నమ్మకాలు. చేస్తే రిజల్ట్ అంటే కనిపించే దైవశక్తి లాగా చూస్తారు సూర్యుడిని చంద్రుడిని. అవి రోజు మార్నింగ్ కనెక్షన్ అలా ఇస్తుంది కదా. అండ్ రవి ఎనర్జీ అంటే రవి అంటే ఇన్ ద సెన్స్ సూర్యుడు, రవి ఎనర్జీ మన జీవితంలో ఉన్నప్పుడు మంచి ఎనర్జీస్. సూర్య నమస్కారాలు చేసిన, సూర్యుని శక్తికి మనం ఈ వాటర్ని ఆఫర్ చేసిన మంచి రిజల్ట్ ఉంటుంది. ఎస్, ఈ వాటర్ని తీసుకుని వెళ్ళి మామిడాకులు తీసుకుని మామిడాకులతోటి వాటర్ని సమర్పిస్తున్నట్లుగా అంటే సూర్యునికి ఇస్తున్నట్లుగా తీసుకోవాలి. వీలైనంత వరకు దీన్ని క్లాస్ అయిపోయినా సరే, క్లాస్కి మీరు బాత్ చేసి రావట్లేదు అనుకోండి, బాత్ చేసిన తర్వాత చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఎప్పుడు చేయాలి మళ్ళీ ఒకసారి చెప్తాను, ఫస్ట్ నోట్ చేసుకోండి. ఒక చెంబు తీసుకుంటారు, ఈ 3 రకాలే ఉండాలి. స్టీల్ వాడొద్దు, ఇంకా వేరే ప్లాస్టిక్ వాడొద్దు, ఇంకా వేరే ఏం వాడొద్దు, ఏ బౌల్స్ వాడొద్దు. ఓన్లీ రాగి చెంబు, ఇత్తడి చెంబు, కంచుతో చెంబు వస్తుంది, కంచు ఆ మెటీరియల్తో. ఈ మూడు వాడాలా మేడం అని అడగండి, 3 ఒకటి. మళ్ళీ 3 చెంబులు పట్టుకుని వెళ్ళి ఏది ఫస్ట్ ఏది తర్వాత ఇలా కూడా ఆలోచిస్తారు. 3 ఒకటి. దాంట్లో ఏం చేస్తారు, ఫస్ట్ వాటర్ వేస్తారు, థ్యాంక్ యూ వాటర్ అని ఒప్పునొప్పునో చేయండి దానికి. తర్వాత ఏం చేస్తారు, 5 బియ్యం గింజలు వేస్తారు. ఈ విశ్వంలో ఉన్న సంపదకి, ధనధాన్యాలకి, సిరి సంపదలకి థ్యాంక్ యూ అని ఆ వాటర్లో అవి వేయాలి. తర్వాత పసుపు వేస్తారు, ఈ విశ్వంలో ఉన్న సౌభాగ్యానికి. అలాగే యాంటీబయాటిక్ కదా పసుపు, దానివల్ల మనకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. పసుపు వేసి ఆ ఎనర్జీస్కి థ్యాంక్ యూ అని చెప్పాలి. ఎస్, తర్వాత మీరు దాన్ని పసుపు వేసేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క అనేది మీ చాయిస్. బట్ బెల్లం ముక్క వేస్తూ ఇంట్లో నాకు అండర్స్టాండింగ్, ప్రశాంతత, మనశ్శాంతి, ఒక ప్రేమ శక్తి, స్వీట్ ఎనర్జీ నా ఇంట్లో నేను కలిగి ఉన్నాను అని ఎమోషన్ తీసుకుని వేయాలి. ఎస్, అలా వేసి 5 రకాలు అవ్వాలి. వాటర్ అయింది, పసుపు అయింది, బియ్యం అయింది, జాగిరి అయింది. ఇంకా ఏదైనా ఇంకొకటి యాడ్ చేయొచ్చు మీరు. అంటే చిరుధాన్యాలు ఉంటాయి కదా, ఉలవలు తెలుసా, ఉలవలు. ఎస్, అలాంటివి అంటే మీన్స్ ఉలవలు వేయొచ్చు, లేదా మినపప్పు ఉంటుంది గ్రైన్స్, అది వేయొచ్చు. ఏదో ఒకటి పప్పు ధాన్యాల్లో ఒకటి. బియ్యం ఎలా వేస్తారో అలా 1-2 గింజలు వేయండి. అలా మొత్తం 5 రకాలు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి చెంబుని ఫస్ట్ ఇలా చేతికి తీసుకుని, మామిడాకు అందులో ఆఫర్ చేసినట్టు అవ్వదు, జస్ట్ అది మనం సమర్పించుకోవడానికి వాడేదంతే. చెంబుని ఇలా బయటికి తీసుకుని వెళ్ళి మామిడాకుతోటి జస్ట్ అలా సమర్పిస్తున్నట్లుగా నేను సమృద్ధిని, సంపదని ఆహ్వానిస్తూ సూర్యశక్తికి ఎనర్జీస్ని సమర్పిస్తున్నాను, వాటర్ని సమర్పిస్తున్నాను, ఇలా బెల్లంని సమర్పిస్తున్నాను అలా అనుకుంటూ సూర్యశక్తికి ఇస్తున్నాను అనే భావం తీసుకోవాలి. అవే వాటర్ని ఇంటి గుమ్మం ముందు కూడా చల్లొచ్చు సూర్యునికి అలా ఆఫర్ చేసాక. లేదా అది కంప్లీట్ అయిపోయాక ఒక 3 సార్లు మామిడాకు తల అనేసి 2 చేతులతోటి చెంబును పట్టుకుని ఇలా వదిలేయాలి వాటర్ని కంప్లీట్గా మీ గుమ్మం ముందు. ఎస్,
అది కూడా 2 చేతులతో. ఒక చేతి ఇలా చేయొద్దు, ఏ చేతితోటి ఒక చేతి ఇలా చేయొద్దు. 2 చేతులతోటి కొంచెం హార్ట్ కనెక్షన్ తోటి బెండ్ అయ్యి, మరి స్ట్రైట్గా కూడా ఉంచకూడదు. ఎప్పుడైనా గురువుల దగ్గర కడ్డీలిటు ఇలా చెప్పకూడదు. గురువుల దగ్గర సూర్యుడు, చంద్రుడు ఇలాంటి ఎనర్జీస్ కనెక్షన్లో కాదు, సూర్యచంద్రుల కనెక్షన్లో, దైవ కనెక్షన్లో, విశ్వ కనెక్షన్లో మినిమం హార్ట్ ఎనర్జీ, మనం నమస్కారం చేసేటప్పుడు ఇలా వంగుంటామా, అలాంటి ఎనర్జీ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. అట్ ద సేమ్ టైం గురువులు అంటే ఇలా క్లాస్ చెప్పేవాళ్ళు కాదు, ఇలా మెంటర్స్ కాదు, మీకు చిన్నప్పటి నుంచి విద్య నేర్పుతారు చూసారా, వాళ్ళు బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు, మీకు విద్య నేర్పిన వాళ్ళ ముందు ఆ కనెక్షన్ తీసుకోవాలి. సో ఇది మాట. అందుకని ఇలా వాటర్ని ఇలా సమర్పిస్తూ థ్యాంక్ యూ చెప్పుకుని మళ్ళీ నా ఇంట్లోకి సంపద ఎనర్జీని ఆహ్వానిస్తున్నాను, నా జీవితంలోకి సంపద ఎనర్జీని ఆహ్వానిస్తున్నాను, శ్రేయస్సుని, సమృద్ధిని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, అష్టైశ్వర్యాల్ని ఆహ్వానిస్తున్నాను నా ఇంట్లోకి అని మనం మార్నింగ్ ఏం చేస్తామో అది చేసేయాలి. డన్. ఇది స్పిరిచువల్గా చాలా ఫేమస్ అయిన ఇది మాట ప్రాసెస్. అట్ ద సేమ్ టైం బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే రవిశక్తి అంటే సూర్యశక్తితోటి కొంచెం ప్రభావం చూపించే కొన్ని రాసులు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అలా అని ఇప్పుడు మీ రాసి ఏంటి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా, అందరూ చేయండి, బాగుంటుంది. ఎప్పుడెప్పుడు చేయాలి, వీలైనంత వరకు ఎవ్రీ ఫ్రైడే ఆర్ ట్యూస్డే ఆర్ ఫ్రైడే. సండే కూడా చేయొచ్చు. సండే కూడా సూర్యుడికి, యాక్చువల్గా సూర్యుడికి సండే పూజలు కూడా చేస్తారు, సూర్య భగవానుడికి సండే కనెక్షన్ ఎక్కువ, సండే కూడా చేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఎవ్వరికి రెస్పెక్ట్ చేస్తున్నా, ఏ ఎనర్జీకి థ్యాంక్ యూ చెప్తున్నా, ఆయుష్ పెరిగి 10 కాలాలు ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఫస్ట్ దైవశక్తిని గుర్తించి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి అందరూ. దైవశక్తి తర్వాతే ఏదైనా. ఇది మాత్రం మైండ్లో ఎప్పుడు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నా బాడీని రెడీ చేసి నాలో జీవం ఉంచి ఈ విశ్వాన్ని సృష్టించిన శక్తి ఏదో ఉంది, ఆ శక్తిని నేను నమ్ముతాను అని నమ్మండి. 100% దాని కనెక్షన్లోనే తీసుకోండి, స్పిరిచువల్వి ఏవైనా సరే. అర్థమైందా నేను చెప్పిన ప్రాసెస్? క్లియరా? చాలా విషయాలు నేర్చుకుంటున్నారు, మరి ఎలా అప్లై చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టము. 1 వీక్ ఒకసారి చేసిన, 10 డేస్కి ఒకసారి చేసిన, మొత్తం నెలలో 2 సార్లు పెట్టుకోండి, కనీసం ఒకసారైనా పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పింది అస్సలు చేయకుండా ఉండడం కంటే 6 నెలలకు ఒకసారి చేయడం ఉత్తమం అంటాను నేనైతే. అలా ఎప్పుడో ఒకప్పుడు గుర్తు, మేడం చెప్పింది కదా, ఈరోజు ఏందో బాత్ చేశాను, చాలా ఫ్రెష్గా ఉంది, సూర్యుని చూస్తుంటే ఏదో ముచ్చటగా అనిపిస్తుంది, ఒకసారి ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఇది చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. దీన్ని చేయడం వల్ల ఏం బెనిఫిట్స్? సంపద పెరుగుతుంది, శ్రేయస్సు పెరుగుతుంది, ఇంట్లో ఆరోగ్యం పెరుగుతుంది, ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, మీకు మీ ఇంట్లో వాళ్ళకి మధ్యలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటి ముందు నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి, అండ్ ఏవైనా ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటే ఫిల్టర్ అయ్యి వస్తాయి మాట లోపలికి. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అవుట్ సైడ్కి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ ఫిల్టర్ అయ్యి లోపలికి వస్తుంది. డన్. థ్యాంక్ యూ. ఇంకా స్టార్ట్ చేద్దామా మన మెడిటేషన్ని? త్రాటగా కూడా ఈరోజు అవాయిడ్ చేస్తున్నా. మనం రేపటి నుంచి ఎలాగో బేలీఫ్ ఉండదు కాబట్టి త్రాటగా కనెక్షన్ తీసుకుందాం. రోజు నేను బేలీఫ్ని చదువుతాను, మీరు ముందే రాసి పెట్టేసుకున్నారు కాబట్టి రోజు ఎఫర్మేషన్ని చదువుతాను. రాసేసారా 20 రాయలేదా మిగతా 20? అవునా? రాసేయండి, ఈరోజు కంప్లీట్ చేసేయండి. ఓకేనా? కంప్లీట్ చేసేసి కావాలంటే మీరు బేలీఫ్ తెచ్చుకోండి. ఇలా ఇప్పుడు నేను ఎలా తీసుకొచ్చానో, నేను నిన్న తీసుకెళ్ళి బెడ్ కింద పెట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చా మీకు చూపిద్దాము అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాసెస్ని తీసుకుని వచ్చి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుని హొప్పనొప్పని చేసి మళ్ళీ తీసుకుని వెళ్ళి బెడ్ కింద పెట్టండి రాసేసి. ఒకవేళ 20 నేను రాయలేదు మేడం, ఈరోజు రాద్దామని అనుకున్నాను, సిజిల్ అవన్నీ ఇప్పుడు వేస్తాను అన్నా కూడా ఓకే, టైం ఇస్తాను, వేయండి. ఇప్పుడు వేస్తానన్నా వేయండి. ఎఫర్మేషన్ చెప్పమంటారు నన్ను అంటే ఎవరూ రాయలేదు నాకు, అదే మిమ్మల్ని చూస్తుంటే. ఓకే, రాసేయండి, తర్వాత రాయండి. అవసరం లేదని చెప్తున్నారు, తర్వాత రాయండి. అన్నీ రాసేయండి. అన్నీ రాసి నేనేం చేయాలి మేడం, సిజిల్ ఏం వేయాలి? ఈరోజు, రేపు, ఎల్లుండి కామన్గా మీరు ఏం సిజిల్ వేస్తారు? వెల్త్ సిజిలే వేస్తారు. స్ట్రైట్ లైన్ పెట్టి 2 పైకి ఇలాగా ఎందుకంటే మనం ఈ వారంలో అదే కనెక్షన్తో ఉన్నాం కదా. కానీ రేపటి నుంచి ఉన్న వాటికి అన్నిటికీ ఏం వేస్తారు? ఇందాక మనము వాలెట్లో తీసి
చేసాం చూసారా సిజిల్, అదే వేస్తారు. ఎస్, వాలెట్లో మనం పెట్టిన సిజిల్ ఉంది కదా అది. ఆ వాలెట్లో సిజిల్ని కూడా మీరు వాటిల్లో కాల్ చేయొచ్చు, మళ్ళీ ఫ్రెష్గా కొత్త సిజిల్ పెట్టుకోవచ్చు. ఓకేనా, డన్. చాలా డౌట్స్ క్లియర్ చేసా, ఎండింగ్లో కూర్చొని డౌట్స్ క్లియర్ చేసి వెళ్తాయి ఈరోజు. అండ్ ఎక్స్పీరియన్స్లు కూడా ఒక 5-6 విన్ని మళ్ళీ సాటర్డే మళ్ళీ కామన్ కనెక్షన్ ఇస్తాను. డన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. స్టార్ట్ చేద్దామా మెడిటేషన్? రెడీగా ఉన్నారా? చక్రస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. చాలామంది రెగ్యులర్గా కంటిన్యూస్ కనెక్షన్ ఇవ్వండి అని అంటే, నేను ఎందుకని మళ్ళీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాను అంటే, చక్రాస్ కనెక్షన్లో మంచిగా ఉన్నారు, నితికా ఏంజల్ మైకల్ ఏంజల్ కనెక్షన్లో మంచిగా ఉన్నారు. సో ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చేస్తే మేబీ ఆ ఎనర్జీని మీరు ఎనర్జీ మెయింటెనెన్స్ అంటారన్నమాట, మెయింటైన్ చేయలేకపోతారేమో, మిస్ అవుతారేమో అని నెక్స్ట్ క్లాస్ గురించి ఒక్క సెకండ్ ఇంతమంది అడుగుతున్నారంటే ఏదో రీజన్ ఉంటుంది అని ఆలోచించడం మొదలు పెట్టాను 2-3 డేస్ నుంచి. బట్ వీలైనంత వరకు నన్ను నేను సాక్రిఫైస్ ఏంటిలేండి, మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది, నేనేం ఫ్రీగా చేయట్లేదు కాబట్టి. కానీ కుదిరితే మాత్రం ఆ సర్వీస్ని మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం ఈ రోజు నుంచి నిన్నంతా వదిలేయండి, ఈ రోజు నుంచి జూలై 31 వరకు చక్రాస్ మీద స్పెషల్ ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్లాసు పెట్టకపోయినా మీకు ఏ ఇబ్బంది లేకుండా స్పెషల్ ఫోకస్ చేయండి. ఎనర్జీని ఎలా మెయింటైన్ చేయాలో ఒక సండే క్లాస్ పెట్టిన దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ఇంకొక క్లాస్ నైట్ పెట్టి మెయింటెనెన్స్ అంటారు, ఎనర్జీ ఫీల్డ్ మెయింటెనెన్స్ అంటారు, దాన్ని ఎలా చేయాలి, మీరు టు డూ లిస్టులు టైం టేబుల్ ఎలా ఫాలో అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, డన్. స్టార్ట్. మంచిగా హార్ట్ఫుల్గా కూర్చోండి, కంఫర్ట్గా కూర్చోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సురభి ముద్ర మీకు గుర్తుందో లేదో, కొంచెం కుదిరితే సురభి ముద్ర కనెక్షన్ తీసుకోండి. సురభి ముద్రని ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం చేతులు వెంటనే అంత రావు అయినా కానీ ఫస్ట్ ఈ 2 వేళ్ళని రివర్స్లో పట్టుకోండి. అంటే ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా, ఇది దీనికి రావాలి, రింగ్ ఫింగర్కి చూపుడు వేలికి రావాలి. సేమ్ అలాగే కుడి చేతి చూపుడు వేలు ఎడమ చేతి మిడిల్ వేలికి రావాలి. ఇక్కడే కొంచెం టాస్క్ అనిపించేస్తుంది కొంతమంది చేతులు. మనీ కనెక్షన్స్ లేని వాళ్ళు, యాక్చువల్గా దీంట్లో పెద్ద సీక్రెట్ ఉంటుంది సురభి ముద్రలో. డబ్బులు తీసుకోవడానికి మొహమాటం ఉన్న వాళ్ళకి రాదు, డబ్బు మీద అయ్యో అనవసరంగా వీళ్ళని అడుగుతున్నానే, లేకపోతే కొంచెం ఈ ప్రాబ్లం ఉంటుంది. మూలాధార మదర్ ఓమ్ ఎనర్జీ కనెక్షన్ కొంచెం ఉంటుంది అన్నమాట, వాళ్ళకి రాదు. ఇప్పుడు ఇవి 2 ఇలా పెట్టిన తర్వాత మిగతా వేలు ఉన్నాయి కదా, సేమ్ ఈ 2 వేలని సేమ్ అలా ఆపోజిట్ చేయాలి, అంతే. ఇంకా బటన్ వేలని ఇలా ఫ్రీగానే వదిలేయాలి, అటాచ్ చేయకుండా ఇలా వదిలేయాలి. అందుకే నేను కొంచెం టైం పడుతుంది అన్నాను. ఎస్, నాకు కూడా చాలా అంటే మనీ తీసుకుంటున్నా, నేను ఎంత సర్వీస్ ఇస్తున్నా ఎక్కడో కార్నర్లో నాకు చిన్నప్పటి నుంచి మదర్ ఎనర్జీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నేను ఎందుకంటే అమ్మ దగ్గర లేను, అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని, అందువల్ల. సో అందుకని మీ ఎనర్జీస్ని ఇలా సెటరేట్ చేసుకుంటే అట్లీస్ట్ మీ మనీ ఎనర్జీ ఇక్కడ సెటరేట్ అయిందంటే, దీంతో కూర్చోగలిగారు అంటే కనీసం 15 నిమిషాలు కూర్చోగలగాలి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సురభి ముద్రలో. కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి. డబ్బు సంపాదనకి, డబ్బు అట్రాక్షన్కి ఏ ముద్ర బెస్ట్ అంటే కుబేర, సురభి, ఇవి 2. నేను ముద్ర గురించి ఇంకా బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సండే క్లాస్లో. ఓకేనా, ఐస్ క్లోజ్ చేసుకోండి, ఉంచగలిగినంతసేపు ఉంచండి. కానీ నేను చెప్పేటప్పుడు మీకు ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా అసలు ఎలా చేయాలనేది. సేమ్, డన్. థ్యాంక్ యూ. ఒళ్ళో పెట్టుకుని ఐస్ క్లోజ్ చేసుకుని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్ మై ఏంజల్స్, థ్యాంక్ యూ ఆల్ మై పాజిటివ్ ఎనర్జీస్, థ్యాంక్ యూ ఆల్ మై supported energies, thank you all my family energies. Dear money, I'm so sorry, please forgive me, love you, thank you. లక్షల కోట్ల రూపాయల్లో నా వైపు ప్రవహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లక్షల కోట్ల రూపాయల్లో నా వైపు ప్రవహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ముద్ర రాకపోతే వదిలేసి ఏదో ఒక ముద్ర వేసి కూర్చోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అంటే కుబేర్ ముద్ర వేసేసుకోండి, అందరికీ తెలిసింది కాబట్టి కుబేర్ ముద్ర.
నేను సురక్షితంగా ఉన్నాను, నేను క్షేమంగా ఉన్నాను, క్రియేటివ్ పవర్తో ఉన్నాను, జ్ఞానంతో ఉన్నాను, శక్తితో ఉన్నాను, బలంతో ఉన్నాను, ధైర్యంతో ఉన్నాను, ప్రేమతో ఉన్నాను, ఆనందంతో ఉన్నాను, అదృష్టాలలో ఉన్నాను, సంతోషంతో ఉన్నాను, ధన ప్రవాహంతో ఉన్నాను, నిజంగా మనస్ఫూర్తిగా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా ఆశ జాస నా లోపల ఆలోచనలు సమస్తము పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెడీ, 1 2 3 కమన్ ఎవ్రీవన్ స్టార్ట్. మీరు మైండ్ తోటి చక్రాస్ కనెక్షన్తో పాటు నెక్స్ట్ మీరు చేయబోయే మనీ కౌంటింగ్ కనెక్షన్ ఉంది కదా, దానికి కూడా ఎనర్జీని సిద్ధం చేసుకోండి. చక్రాస్ కనెక్షన్లోనే మీ మైండ్లో సౌండ్లు వినిపించాలి, మీరు ఈ శబ్దం చేస్తూ. అండ్ ప్రతి ఒక్కరూ డ్యామ్ షూర్ 7 చక్రాసే ఫోకస్ చేయిస్తాను ఈ 8 డేస్ కూడా. మిగతా 12 చక్రాస్ మిగతా డేస్ అన్నీ ఫోకస్ 8 డేస్ 7 చేయిస్తాను. ఈ ఒక్కరోజు 12 చేద్దాం. ఈ రోజుతో లాస్ట్ 12 చక్రాస్. ఎక్కువ కంటిన్యూ చేయకూడదు. ఐఎమ్ ఈ సుప్రీం పవర్ అని అనుకోండి. ఎర్త్ స్టార్కి థ్యాంక్ యూ అని ఒకసారి భూమికి థ్యాంక్ యూ చెప్పుకోండి. టచ్ చేయకుండా అయినా థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. ఎస్ చేసినా ఓకే. చేసి మళ్ళీ సురభి ముద్రాన్ని మిస్ చేస్తారేమో, సురభిలోనే కూర్చోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్, ఒక్కసారి హార్ట్ఫుల్గా. రెడీ, 1 2 3 come on everyone, take a deep breath. Start. Lam 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 Vizibhava Chandramani garu. Lam 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 Swati garu Vizibhava. Lam 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 lam. మీరు రెడ్ ఎనర్జీని ఫోకస్ చేస్తూ మూలధార ఎండింగ్లో సౌండ్ చేస్తూ అది కదులుతున్నట్లుగా భావం తీసుకోండి. కొంచెం నేను ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది ఈ టైంలో. నేను మిమ్మల్ని కొంచెం పుష్ చేయడానికి వాయిస్ రైజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం కమాన్ ఎవ్రీవన్ అని కూడా ఎనర్జీ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే రెడ్ ఎనర్జీ తోటి ఒకసారి ఫోకస్ చేయండి. స్టమక్ కింద వెన్నెముక ఎండింగ్లో. ఎస్, కమాన్ ఎవ్రీవన్. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా లమ్ శబ్దాన్ని వదలకుండా. ఎస్, లం 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 కదులుతున్నట్లుగా భావం తీసుకోవాలి. లం 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 లం. Vam orange energy, vam orange energy, vam orange energy. స్వాదిష్టాన చక్ర కదులుతూ నాభికి కరెక్ట్గా కొంచెం కిందకి, బొట్టు కిందకి. వం 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 వం
ఎస్, అలాగే అదే వైబ్రేషన్, అదే కనెక్షన్, అదే జాయ్తో, అదే ఎనర్జీతో ఎస్ కనెక్షన్ తీసుకుంటూ కంటిన్యూ చేయండి. రమ్ ఎల్లో ఎనర్జీ, రమ్ 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 రమ్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇప్పుడు అదే వైబ్రేషన్ కనెక్షన్తో ఎం హార్ట్ చక్ర, ఎం గ్రీన్ ఎనర్జీ, ఎం 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 ఎం. ఎం 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 ఎం. హమ్ హమ్ గొంతు దగ్గర స్కై కలర్ హమ్ ఎలా శబ్దం చేయాలి అంటే దాన్ని ఒకసారిగా వదిలేస్తున్నట్టు, గాలిని వదిలేస్తున్నట్టు. హమ్ హమ్ అందరూ, హమ్ అందరూ, హమ్ అందరూ, కమాన్. హమ్ 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 తుమ్మితే ఎలా వస్తుంది అలా హమ్ హమ్. బాడీ కదలొచ్చు పర్వాలేదు. హమ్ 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 హమ్. సరిగ్గా మాట్లాడిన వాళ్ళు ఇంకా బాగా చేయండి. హమ్ హమ్. గిరిజ గారు థ్యాంక్ యూ. విజీ బాబు హమ్ 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 హమ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. హమ్ ఓం ఓం. అందరూ అలాగే చేయాలి. ఓం వదిలేసినట్టు ఉండాలి ఎనర్జీని, అలా మైండ్లో తీసుకుని అలా సడన్గా వదిలేసినట్టు ఉండాలి. ఇండిగో కలర్ చూస్తూ ఓం 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 ఓం. కమాన్ ఎవ్రీవన్, అందరూ 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 ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం. ఇప్పుడు మీరు నేను చెప్తున్న శబ్దాన్ని చేతులు అంటే తల నుంచి కిందకి లాక్కోవాలి. ఆమ్ కిందకి లాక్కోండి. ఆమ్ 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 మైండ్తో ఆమ్ 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 ఆమ్. లాస్ట్లో మాత్రం కట్ అయిపోవాలి ఎనర్జీ. ఆమ్ 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 ఆమ్. ఫీల్ ద వైబ్రేషన్స్. కమ్ ఆన్ ఎవ్రీవన్ అందరూ. ఆమ్ 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 ఆమ్. వైబ్రేషన్ ఇంపార్టెంట్. ఆమ్ లోపల ఆమ్ 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 ఆమ్. క్రౌన్ చక్ర కనెక్షన్ పర్పుల్ కలర్. ఆమ్ ఆమ్ ఆమ్. లోపలికి లాగాలి ఎనర్జీ. ఆమ్ ఎనర్జీ. ఆమ్ అందరూ. ఆమ్ అందరూ. ఆమ్ 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 ఆమ్. రిలాక్స్. కొంచెం ప్రెజర్ ఫీల్ అవుతున్నారు కొంతమంది. 2 చేతులు స్ట్రైట్గా పైకి పెట్టేయండి. ఈరోజు మాత్రమే 12 చక్రాస్ చేస్తాము, మళ్ళీ ఇంకెప్పుడు చేయము. నెక్స్ట్ మ్యాజికల్ ప్రోగ్రాంలో కూడా చేయించను, ఇదే లాస్ట్. మీరు ఎప్పుడైనా సెల్ఫ్గా చేసేటప్పుడు అప్పుడప్పుడు చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే, మీకు సరిగ్గా తెలియట్లేదు అంటే ఒకసారి కళ్ళు తెరిచి అలా నా వైపు చూసేసి మళ్ళీ కళ్ళు మూసేయచ్చు. ఎస్. మళ్ళీ చాలా ఓపెన్ అవ్వాలి, వెడల్పు పెరగకూడదు, పైకి కిందికి వెళ్ళాలి మౌత్. లాస్ట్. మెల్లగా చేతులు దించేసి ఒళ్ళో పెట్టుకుని ఒక్క 2 సెకండ్స్ అన్ని చక్రాస్ని చుప్పుమని ఒకేసారి అన్నిటికీ కనెక్షన్ వెళ్ళినట్లుగా చూసుకోండి. మొత్తం 12 చక్రాస్ ఎర్త్ స్టార్ నుంచి చాలా ఫాస్ట్గా ఒక పాము పాకినట్లుగా ఫాస్ట్గా చర్రమని తలపై వరకు. మళ్ళీ లోపల ఒకసారి సెకండ్ ఒక మెలుగు తిరిగినట్లుగా ఫాస్ట్గా తల వరకు. మళ్ళీ ఇంకొకసారి, ఇదే లాస్ట్, బట్ బీ కేర్ఫుల్. మళ్ళీ చాలా ఫాస్ట్గా, అంటే ఒక పాము మెలికని ఎలా ఫాస్ట్గా వేసేస్తాము ఒక పెన్నుతో బుక్ మీద, అలా ఫాస్ట్గా ఎర్త్ స్టార్ నుంచి క్రౌన్ చక్ర పైన 12 ఎనర్జీస్ కనెక్షన్ వరకు, గేట్వే వరకు. వావ్, అసలు అలా కలిసిపోయి ఆ శక్తి ప్రవాహం చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఆర్థిక స్వేచ్ఛ సంకల్పాన్ని పెట్టండి బ్రెయిన్లో. కౌంటింగ్ నేను చేయిస్తాను, ఈరోజు మిషన్ కౌంట్ చేద్దామంతా. ఆర్థిక స్వేచ్ఛ సంకల్పం పెట్టండి బలంగా బలంగా, చాలా మనస్ఫూర్తిగా. ఏంటి, డబ్బు నా దగ్గరికి ఎందుకు రాదు? నేను ఫోకస్ చేస్తున్నాను. చక్రాసలేనిలో నేను చాలా ఉన్నాను. నేను ఎఫర్ట్స్ పెట్టి అందరిలాగా రిజల్ట్ తీసుకోకుండా వ్యక్తిని కాదు. నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నానో అంతకు మించి రిజల్ట్ పొందే వ్యక్తిని. ఎంత నేను ఎఫర్ట్స్ పెట్టినా అందులో నాకు పిసరంత అదృష్టం కలిసి వస్తుంది.
అదే చాలు. మ్యాచింగ్ ఎనర్జీస్, అదే నాకు లా ఆఫ్ అట్రాక్షన్. అది నాతో ఉంది ఆల్రెడీ. యూనివర్స్ సపోర్ట్ ఉంది. ఎందుకు నేను భయపడాలి? ఎందుకు నేను బెంగ తీసుకోవాలి? ఆర్థిక స్వేచ్ఛ పొందుతాను, మిలియనియర్ని అవుతాను, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదిస్తాను, వందల వేల మందికి అన్నదానాలు చేస్తాను, విద్యాదానాలు చేస్తాను. నా ద్వారా ఎంతో డబ్బు ప్రవాహాన్ని నేను నా కళ్ళతో చూస్తాను, విజీభవ. నా చెవులతో వింటాను, విజీభవ. నా చేతులతో తాకుతాను, విజీభవ. నా కాళ్ళతో భూశక్తిని నా సొంత భూమిలో నేను కొనుక్కున్న సొంత భూమిలో, సొంత అంటే విశ్వం నన్ను బ్లెస్ చేసి ఇచ్చిన భూమి, నా భూశక్తిలో నా నా అనుకున్న నా శక్తిలో ఎన్నోసార్లు నేను కాలు పెడతాను. అంటే అంత ఎక్కువ ఆస్తులు కొంటాను నేను. ప్లేసులతో సంబంధం లేదు, ఎక్కడ పడితే అక్కడ కొండము, అక్కడికి వెళ్ళి నా పాదాలు తాకడము, నా ద్వారా మరింత అద్భుతాల్ని నేను సృష్టించుకోవడం. నాకు డబ్బు ఎందుకు వస్తుందో క్లారిటీ ఉంది. నేను ఎవరికి ఇచ్చినా, తల్లిదండ్రులకి ఇచ్చినా, సొసైటీలో అన్నదానాలు చేసినా, విద్యుదానాలు చేసినా, గురువులకి సపోర్ట్ చేసినా, గురువులకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఇంకా ఇంకా రెట్టింపు పెరిగేదే. విశ్వంలో నేను ఎవరెవరికి ఇవ్వాలో నాకు క్లారిటీ ఉంది. అందుకే నేను ఆర్థిక స్వేచ్ఛను తక్షణమే పొందుతాను. నాలో అద్భుతమైన అనంతమైన శక్తి ఉంది అనుకుని హ్యాండ్స్ రబ్ చేసి పైనుంచి కింద వరకు ఫ్రంట్ నుండి టచ్ చేయండి ఈరోజు చక్రాస్ని. ఎస్, 1 2 3 4 స్టమక్, హార్ట్, అలాగే గొంతు, నుదుటి దగ్గర. ఎస్, మూలధార 1 వెన్నుముక ఎండింగ్లో బ్యాక్ సైడ్ నుంచి. ఎందుకని అంటే అక్కడ బేస్ ఎండింగ్, ఆ కనెక్షన్ని మనం భూమిని టచ్ చేస్తూ తీసుకోగలం ఫ్రంట్ నుంచి అయితే, అండ్ బ్యాక్ సైడ్ అయితే వెన్నుముక ఎండింగ్. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాడీ అంతా చక్రాస్ అంతా టచ్ చేసి మిషన్ కౌంట్కి రెడీ అయిపోండి బ్రెయిన్తో. ఈరోజు మనం నిన్న 10 lakhs కంప్లీట్ చేసాం, ఈరోజు 5 lakhs చేస్తాం. అంటే మొత్తం 10 lakhs ఆల్రెడీ మీ బీరువాలో ఉన్నాయి, ఈరోజు 5 lakhs. ఎస్, కనెక్షన్ తీసుకోండి. మీ చేతికి తీసుకున్నారు, టచ్ చేశారు, చేతికి తీసుకున్నారు. మనస్ఫూర్తిగా మీరు ఎదురుగుండా పెట్టుకోండి. కౌంట్ మిషన్ పెట్టుకున్నారో, కౌంట్ లైట్లు కనిపిస్తున్నాయి, మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి. కుడివైపున 5 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆల్రెడీ లక్షల బండిల్స్గానే ఉన్నాయి అవి. జస్ట్ ఒక్కసారి రబ్బర్ తీస్తున్నారు. లక్షకి మొత్తానికి కలిపి ఒక రబ్బర్ ఉంది, 50,000 ఒక రబ్బర్ ఉన్నాయి. అంటే 2 50 కట్టల్ని 1,00,000 రూపాయల కింద మొత్తం 3 రబ్బర్లు వేశారు. అది చూసి 3 తీయండి. 3 తీసి అన్నిటినీ సెట్ చేసి, ఎస్, సెట్ చేసి పెట్టండి. స్టార్ట్. ఎనర్జీ తీసుకోండి. కౌంట్. ఎస్, బండిల్ కంప్లీట్ అయింది. సేమ్ ఇప్పుడు ఆ రబ్బర్ని, ఒకటే రబ్బర్ని 1,00,000కి ఒకటే వేసి పైన కింద ఇంకొక రబ్బర్, అలా 3 ఆ బండిల్కే పెట్టేస్తున్నారు. పెట్టి నీట్గా సెట్ చేసి ఎడం పక్కన పెట్టుకోండి. విజువలైజేషన్కి వెళ్ళిపోండి అందరూ, యాక్ట్ ఆఫ్ విస్ చేసేయండి. తర్వాత రెండవది బండిల్ చేతికి తీసుకున్నారు, కనెక్షన్ రిసీవ్ చేసుకున్నారు. స్టార్ట్. 200 పెట్టి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు అక్కడ నుంచి తీసుకుని సేమ్ అలాగే రబ్బర్లు వేసేసి ఎడం పక్కన పెట్టేయండి. తర్వాత మూడవ బండిల్ తీసుకున్నారు, సేమ్ అలాగే 3 రబ్బర్లు తీశారు, పక్కన వేసారు, చేత్తో అలా సరి చేస్తూ ఉన్నారు. కౌంట్ మిషన్ కొంచెం దగ్గరికి లాక్కున్నారు, కౌంట్కి అందులో పెట్టారు. స్టార్ట్. కనెక్షన్ తీసుకోండి, అలా పెట్టడము. స్టార్ట్.
ఇప్పుడు మళ్ళీ బండిల్ని వేసేసి లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోండి. ఇంకా 2 బండిల్స్ ఉన్నాయి. 5 లక్షలు కౌంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా 4 తీసుకోండి. సేమ్ అలాగే రబ్బర్లు తీయండి, పక్కన వేయండి, చేత్తో సరి చేయండి, మిషన్లో పెట్టండి. స్టార్ట్. పీసెస్. ఎస్ రబ్బర్లు వేయండి, ఎడం పక్కన పెట్టండి. ఇంకా లాస్ట్ బండిల్, 5th బండిల్ రబ్బర్లు తీసారు, చేతిలో సరి చేశారు, మిషన్లో పెట్టేయండి. మిషన్లో పెడుతూ స్టార్ట్. మొత్తం 5 lakhs కంప్లీట్ అయ్యాయి. మిషన్ని ఫస్ట్ ప్లగ్ తీసేసి మిషన్ని ఆఫ్ చేసి కొంచెం దూరంగా జరిపినట్టు లేదా దాని ప్లేస్లో దాన్ని పెట్టినట్టు చూసుకుని డబ్బుని చేతికి తీసుకుని 5 లక్షల్ని నుంచున్నారు, ఒంగుని తీసుకున్నట్లుగా చూసుకోండి. ఒంగున్నప్పుడు ఎప్పుడైనా కాళ్ళు మడత పడకూడదు, నడుము మాత్రమే బెండ్ అవ్వాలి. అంటే విజువలైజేషన్ అలా ఫీల్ అవ్వాలి. తీసుకుని 5 లక్షల్ని చేతికి పట్టుకుని, పెద్ద బరువేం లేవు, ఎప్పుడు హ్యాండిల్ చేసేదే, రెగ్యులర్ కనెక్షన్ అది. ఒక 2 గట్లు కుడి చేత్తో, ఒక 3 గట్లు ఎడం చేత్తో చాలా క్యాజువల్గా తీసుకుని వెళ్తున్నారు. అన్ని గట్లు పట్టుకున్నారు చేత్తోటి, ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో లాక్ తీస్తున్నారు. లాక్ తీయగానే అబ్బా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది బీరువాలోంచి. ఇదంతా మీ ఎనర్జీ, డబ్బు ఎనర్జీ. మనీ, నువ్వు నన్ను ఎంత ప్రేమించి లక్షల రూపాయలు నా దగ్గరికి వస్తున్నావు కదా, దీన్ని కోట్లు చేస్తున్నాను, కోట్లు. ఇంకా ఆర్థిక స్వేచ్ఛ ఒక్కటే పొందడం కాదు, ధన ప్రవాహం నిజంగా నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇన్ని రోజులు ఇంత ఫోకస్ చేస్తున్నాను. నిజంగా ప్రస్తుతం ధనవంతులుగా జీవించిన వాళ్ళు డబ్బు మీద ఇంత ప్రేమ శ్రద్ధ చూపించారో లేదో నాకు తెలియదు. కానీ నేను భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నీకు ప్రేమ చూపిస్తాను అని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. ఆ బీరువాలో ఉన్న డబ్బుతో మాట్లాడండి. ఇదిగో ఇప్పుడు నీ ఎనర్జీలో ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను, రిసీవ్ చేసుకో అని అంటూ ఆల్రెడీ 10 lakhs బండిల్స్ ఉన్నాయి, అంతకుముందు ఇంకా ఉన్నాయి, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, బీరువా అంతా సంపద ఉంది. ఈ 5 లక్షలని కూడా అందులో యాడ్ చేస్తూ ఈ డబ్బుతో నేను ఆర్థిక స్వేచ్ఛ పొందడమే కాదు, మల్టీ మిలియనియర్గా నా కుటుంబాల్లో ఫస్ట్ ఎనర్జీని పొందుతున్నాను అని అనుకుంటూ పెట్టేయండి. ఒక్కొక్కటి. ఎస్ 5 లక్షలు పెడుతున్నప్పుడు 1 లక్ష కింద పడిపోయింది. మళ్ళీ వంగండి, మళ్ళీ తీసుకోండి. ఆ లక్షకి స్పెషల్గా, 1 lakhకి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పండి. నువ్వేంటి నా ప్రేమని ఇంకా కోరుకుంటున్నావా, ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నావా? థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా నిన్ను మంచి మార్గంలో పంపించి మళ్ళీ నాకు సమాజానికి ఉపయోగపడేలా చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎస్ బీరువాలో పెట్టినట్లుగా పెట్టి, బీరువా వేసేసి తాళం తిప్పినట్లుగా చూసుకుని మీ మీదకి మీ కాన్సన్ట్రేషన్ తీసుకొచ్చి హ్యాండ్స్ రఫ్ చేసి తల నుంచి కాళ్ళ వరకు టచ్ చేసేయండి. టచ్ చేసి ఆ తర్వాత వాటర్ బాటిల్ చేతికి తీసుకోండి. ఈ 8 రోజులు 33 లక్షల ఎఫర్మేషన్ చేస్తాం మనము. అందరూ బాగా కనెక్ట్ అవ్వండి. ఎస్ అందరూ బాగా కనెక్ట్ అవ్వండి. ప్రతి నెల బాటిల్ తీసుకుని నా ఆదాయం బాగా నిజంగా నమ్మండి. 33 లక్షలు అంటే మీరు మిలియనియర్ ఎనర్జీ నుంచి బిలియనియర్కి కూడా వెళ్ళిపోవచ్చు. నెల 33 అంటే మీకు ఖర్చులు 33 అవ్వవు, కానీ ఆదాయం ఇంకా వస్తూ ఉంది. అంటే అది ఎంత పవర్ఫుల్ ఎనర్జీ. దానికోసం పోరాడండి, ఎఫర్ట్స్ పెట్టండి, మైండ్ ఫోకస్ చేయండి. మీరు ఎంత వీలైతే అంత ఫోకస్ చేయండి. 33 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాను, 33 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాను. ప్రతి నెల
నా ఆదాయం 33 లక్షల కంటే ఎక్కువగా పొందుతున్నాను. ప్రతి నెల నా ఆదాయం 33 లక్షలు వస్తుంది. ప్రతి నెల నా ఆదాయం 33 లక్షల కంటే ఎక్కువ పొందుతున్నాను. ప్రతి నెల నా ఆదాయం 33 లక్షలు ఎబో, 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 ప్రతి నెల నా ఆదాయం 33 లక్షల ఎబో. వాటర్ తాగండి మనస్ఫూర్తిగా నమ్మి. 3 సార్లు తాగి అలా కొంచెం వాటర్ అయినా తాగి ఆ ఎనర్జీ మీలోకి మిడిపోయినట్లుగా చూసుకుని చేత్తో బాటిల్ పట్టుకుని మళ్ళీ మనస్ఫూర్తిగా ఒకసారి, నేను అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యంతో, శక్తితో, జ్ఞానంతో, బలంతో, వివేకంతో, వివేచనతో, నవ్వుతూ, నవ్విస్తూ, కీర్తి ప్రతిష్టలతో, సంతోషంగా, ఎంతో బలంతో, జ్ఞానంతో, సమృద్ధితో నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఎన్నో అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను. నా జీవితానికి అంతులేని సంపద శక్తిని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఇన్ఫినిటివ్ సంపద నా జీవితంలోకి ప్రవహిస్తుంది. విజీభవ. ఎస్, వాటర్ తాగండి. సంపూర్ణ ఆరోగ్యం నా సొంతం, ఆయుష్ ఆరోగ్యం నా సొంతం. వాటర్ తాగి పక్కన పెట్టి నమస్తే పోజ్ తీసుకుని కుటుంబాన్ని బ్లెస్ చేయాలి. నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యంతో, శక్తితో, జ్ఞానంతో, బలంతో, వివేకంతో, వివేచనతో, నవ్వుతూ, నవ్విస్తూ, కీర్తి ప్రతిష్టలతో సంతోషంగా అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాళ్ళని ఒక్కసారి గోల్డెన్ ఎనర్జీ బాల్స్ విసిరండి. వాళ్ళ మీదకి ఒక బాల్ రౌండ్ చుట్టండి. వాళ్ళ మీదకి విసరగానే నుదిట్లో నుంచి అది మెత్తని బాల్ జస్ట్ అలా తాకి వాళ్ళ బాడీ అంతా టచ్ అయిపోయేవాళ్ళమాట. అలా ఒక గోల్డెన్ బాల్ని అలా పట్టుకుని జస్ట్ అలా విసరగానే హార్ట్ టచ్ చేసినా, నుదిటికి టచ్ చేసినా పర్వాలేదు. వాళ్ళకి అలా తగిలి ఆ ఎనర్జీ అలాగ వాటర్ బాల్ పగిలితే వాటర్ ఎలా ఓపెన్ అయిపోతే అలా ఆ బాల్ పగిలి వాళ్ళ హార్ట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది. ఎస్, అలా ఎవరెవరు ఉన్నారో అందరికీ, ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి వద్దు, మళ్ళీ ఓన్లీ మీ ఇంట్లో వాళ్ళు. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కనెక్షన్ తీసుకుని ఎస్, వాళ్ళు అలా సంతోషంగా, హ్యాపీగా, ప్రశాంతంగా జీవిస్తున్నందుకు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, జ్ఞానం, శక్తి, బలం, ధైర్యం సమస్తం పొందుతున్నందుకు విజీభవ. నా బంధువులు, స్నేహితులు, నాతో సహా మెడిటేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. హార్ట్ఫుల్గా విశ్వశక్తికి, దైవశక్తికి, గురుశక్తికి, నా శక్తికి థ్యాంక్ యూ. నమస్తే పోజ్ తీసుకుని విశ్వశక్తికి, దైవశక్తికి, గురుశక్తికి, నా శక్తికి థ్యాంక్ యూ. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. విశ్వమంతా ఈ విశ్వంలో ఎక్కడ చూసినా సంపద, అదృష్టము, కీర్తి ప్రతిష్టలు, తక్కువ టైం కష్టపడి ఎక్కువ ఎఫర్ట్స్ పొందే వ్యక్తులు, జ్ఞానము, శక్తి, బలము, ధైర్యము, వివేకము ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హ్యాండ్స్ని రబ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ నుదుటి మీద పెట్టుకుని ఫేస్ అంతా టచ్ చేసి, బుగ్గల్ని టచ్ చేసి మీతో మీరు కనెక్ట్ అయ్యి రిలాక్స్ చేసుకోండి.
ఎస్, థ్యాంక్ యూ చెప్పుకుంటూ జస్ట్ అలా మీ ఎనర్జీని జస్ట్ అలా గమనించుకోండి ఒక 2 minutes. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాండ్స్ని ఓపెన్ చేస్తూ, హ్యాండ్స్ కిస్ చేస్తూ, గోల్డ్ని కిస్ చేస్తూ, మెల్ల ఉన్న చైన్స్ని కిస్ చేస్తూ హార్ట్ఫుల్గా చెప్పుకోవాలి. సంపద సమృద్ధుల శక్తి, గోల్డ్ ఎనర్జీ, లక్షల కోట్ల రూపాయలు నేను పొందుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఫింగర్స్తో సహా కిస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఐస్ని ఓపెన్ చేశారు కాబట్టి చేతులు తీసేసి బ్యూటిఫుల్ స్మైల్ తీసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఎస్ I5 రెడీ 1 2 3 కమాన్ ఎవ్రీవన్ I5 అందరు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎస్, ఉన్నవాళ్ళు గ్రాటిట్యూడ్ ఫోకస్ చేద్దాం. రెడ్ కలర్ బుక్ తీసుకోండి. ఇంకా కొంతమంది బుక్స్, బ్రేసెస్ అడుగుతున్నారు కదా, ఈరోజు అనౌన్స్ చేస్తాను. బ్రేసెస్ మాత్రం ఏవి ఉన్నాయో అవి మాత్రమే ఫొటోస్ పెడతాము. అంటే కరుంగని మాల అయితే ఆర్డర్ చేసుకుందరు, కానీ నేను ఒకసారి వాళ్ళతో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత నేను తెప్పించి హీలింగ్ చేసి పంపిస్తాను. మీరు బ్రేసెస్ ఆర్డర్ చేసుకున్న వాటితోటే యాడ్ చేస్తాను. ఎవరైనా బుక్స్ ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే మన దగ్గర బుక్స్ అయిపోతున్నాయి, బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఎప్పుడు సమృద్ధి విశ్వంలో ఉంటుంది, మళ్ళీ కనెక్షన్ తీసుకోవచ్చు. కుదిరితే బుక్స్ ఎవరికైతే కావాలో ఈ 399 క్లాస్ వాళ్ళు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కావాలంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి. నేను ఈ అనౌన్స్మెంట్ని గ్రూప్లో ఒకసారి ఇస్తాను. బ్రేసెస్ మాత్రం ఏవి అవైలబుల్ ఉంటే వాటిని ఈరోజు స్టార్ట్ చేస్తాము, ఆర్డర్ చేసుకుందరు కానీ. అండ్ ఇంకొక చిన్న విషయం, ముద్రాస్ క్లాస్ని పేమెంట్ చేశారంట మీలో ఎవరో 2-3. మీకు అవసరం లేదు, యాక్చువల్గా క్లాస్ పెడుతుంది మీకోసం, కానీ ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారేమో అని నేను చెప్పమన్నాను, ఆ పోస్టర్ని షేర్ చేయమన్నాను. మీరు పేమెంట్ చేయకూడదు. 399 అంటే 399 పేమెంట్ ఉంది కదా, అది మీరు చేయకూడదు. చేసిన వాళ్ళకి ఇలా బ్రేసెస్లో ఏమైనా లేదా వెనక్కి వేయమంటే వేస్తాము, బట్ దాన్ని మీకు అవసరం లేదు. 399 ఫీ మీరు మళ్ళీ మర్చిపోకండి. సండే 10:30కి ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బట్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరు, ఓకేనా? డన్. రికార్డు కూడా చూడొచ్చు, మిస్ అవ్వినా సరే దాన్ని యాక్సెస్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ముద్రాస్ బెనిఫిట్ చెప్తాను, అవి బ్రెయిన్ మీద ఎలా పనిచేస్తాయి, లాజికల్ మైండ్ని, ఎమోషనల్ మైండ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాయి, అవి ఏ సందర్భాల్లో చేయాలి, ఇలా ముద్రాస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆ క్లాస్లో. అంతే. సమృద్ధి సంపద ముద్రాస్ ఏముంటాయి, ఎక్కువగా ఏ ముద్రాస్ మీరు వేయాలి, ఏ ముద్రాస్లో హై పవర్ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు బుక్ రెడ్ కలర్ తీసుకోండి. ఈరోజు మన టాస్క్ 27th మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ 27. మన భావాలను అనుసరించి వస్తువుల రూపం మారుతుంది. మీకు ఎంతమందికి తెలుసో తెలీదో, మన భావాలు మనకి వస్తువుల రూపాన్ని మార్చగలుగుతాయి. అందువలన మనలో ఒక మ్యాజిక్ ఉంటే మనకి అన్నీ అందంగా అద్భుతంగా కనిపిస్తాయి. బయటి ప్రపంచాన్ని మీరు అనుకున్నట్లు మార్చుకోవాలి అంటే ఒక సమస్య తర్వాత ఒక దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ సమస్యలకి మరొకరిని నిందిస్తూ మీరు తెలియకుండానే బయట ప్రపంచం మీద ఎంత దృష్టి పెట్టినా జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేరు. అద్దంలో చూసుకుని మీరు మారితే తప్ప మీ ఆకర్షించే విషయాలు కూడా మారడం అనేది జరగదు. చాలామందికి ఈ విషయం తెలుసు అయినా సరే మిస్టేక్ చేస్తారు. హస్బెండ్ మారట్లేదు, పిల్లలు మారట్లేదు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా చాలా మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే నేను చాలా
పాజిటివ్గా స్టేట్మెంట్ షేర్ చేస్తున్నాను, ధైర్యంగా విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి. నేను మారాక మాత్రమే నా ప్రపంచం మారింది. నన్ను చాలామంది అడుగుతారు కదా, మేడం ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఫీవర్లో ఉన్నప్పుడు ఓకే చేశారు, అట్ ద సేమ్ టైం ఫంక్షన్స్లో ఉన్నప్పుడు అసలు ఎలా పాసిబుల్ అయింది, అది కూడా ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్, మేము చేసే ఫంక్షనే ఎలా పాసిబుల్ అయింది, అలా ఎలా అటెండ్ అయ్యారో ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తే ఏమవుతుంది, ఇలా నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మన క్లాస్లో. అది ఫ్యామిలీ సపోర్ట్. నన్ను అన్నారు, ఏమన్నారు అంటే, ఈ ఒక్క రోజుకి ఆపేసి తర్వాత పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత స్ట్రైన్ అవ్వడం, ప్లస్ మనకు కూడా పనులు ఉన్నాయి కదా అంటే, లేదు ఖచ్చితంగా చేయాలి, ఒక కంటిన్యూషన్ కనెక్షన్, అది డెడికేషన్. ఒక్కరోజు మిస్ అయినట్టే, బాడీ బద్దకిస్తుంది, చాలామంది దాన్ని ఆ ఎనర్జీని ఫ్లోని ఆపేస్తారు అని అనగానే, ఓ అవునా ఓకే అని వెంటనే విశ్వంలో ఎనర్జీస్ ఎలా సపోర్ట్ చేసే నాకు అంటే, ఆ ప్లేస్ని అరేంజ్ చేసే, నెట్ని అరేంజ్ చేసే, అప్పటికప్పుడు ఏసీ కూడా పెట్టించారన్నమాట. నేను క్లాసు ఒక రోజు కొంచెం ఇబ్బందిగా కండక్ట్ చేశాను అక్కడ సిచ్యువేషన్లో, హార్ట్ వచ్చేస్తూ ఉంది, మీకు తెలీదు, అది నాకు చాలా ప్రెజర్ అవుతుంది, కానీ హ్యాండిల్ చేస్తూ ఉన్నాను, చెప్తూ ఉన్నా అది వెళ్ళి నేను వాళ్ళకి చెప్తే అప్పటికప్పుడు వాళ్ళకి అన్ని రూముల్లో ఏసీ ఉంది, ఆ రూమ్లో ఏసీ ఆఫ్ అయిపోయింది, అప్పటికప్పుడు ఏసీని కూడా ఫిట్ చేయించారు. అలా సపోర్ట్ నేచర్ ఆటోమేటిక్గా ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది, ఎలా ఇస్తుంది, మనము డిసైడ్ అయ్యి మన ఎనర్జీ రిఫ్లెక్షన్లో జరుగుతాయి అవన్నీ. అదే నేను డిసైడ్ అవ్వలేదు అనుకోండి, ఒక రోజు కదా ఏం కాదులే లైట్ తీసుకోవచ్చు అని నేను అన్నాను అనుకోండి ఎగ్జాంపుల్గా, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా అలాగే రిఫ్లెక్షన్ ఇస్తారు. ఫీవర్లో ఉన్నా కూడా ఈ అమ్మాయి చేస్తుంది అంటే ఆ డెడికేషన్ వాళ్ళకు కూడా అనిపిస్తుందా లేదా, సపోర్ట్ చేస్తారా లేదా, అలాంటి రిఫ్లెక్షన్ నేను ప్రాక్టికల్గా అప్లై చేసి మీకు చెప్తున్నాను. మీరు కూడా అలా మీ మైండ్, మీ ఎనర్జీ ఇంపార్టెంట్. మీరు ప్రేమ ఎక్కువగా ఇస్తూ ఉంటే మీ పిల్లలకైనా, భర్తకైనా, భార్యకైనా, వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఏమిస్తారు. మన రేష్మ గారు చెప్పారు చూడండి, హస్బెండ్కి సెలబ్రేషన్ చేస్తారని నాకు తెలియదు మేడం, మిమ్మల్ని చూసి నేను చేసిన తర్వాత ఆ హస్బెండ్ నుంచి కూడా నేను సెలబ్రేషన్ రిసీవ్ చేసుకున్నాను. అది ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకు ఆ సెలబ్రేషన్ ఆవిడ పొందగలిగారు, ఎందుకంటే ఈ మైండ్కి ఇలాంటివి ఇష్టం అన్నమాట, అందుకే నాకు ఇచ్చి చేసింది, కాబట్టి నేను కూడా చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది, ఆ వైబ్రేషన్ పనిచేస్తుంది. అవునా, దిస్ ఈజ్ ద యూనివర్సల్ ఎనర్జీ. ఏం రిఫ్లెక్ట్ అయితే అదే మనం రిసీవ్ చేసుకుంటాం. అదే ఈ టాస్క్, మిర్రర్ ప్రాక్టీస్. ఖచ్చితంగా ఇది అందరికీ తెలియాలి. సో మిర్రర్ ప్రాక్టీస్ కనెక్షన్లో ఈ టాస్క్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. తర్వాత ఒకదాన్ని పరిష్కరించడానికి ప్రస్తుతం మీరు చేస్తూ ఆ సమస్యలకి మరొకరిని నిందిస్తూ బయట ప్రపంచం మీద ఎంత దృష్టి పెట్టినా నా జీవితం మారట్లేదు అని మీరు కనుక అనుకుంటుంటే అది అబద్ధమే. మీ జీవితం మారాలి అంటే ఫస్ట్ మీలో ధైర్యాన్ని చూపిస్తూ దానిని పెంచే అద్భుతమైన శక్తికి కనెక్ట్ అవ్వాలి. ఆ అద్భుతమైన శక్తి ఏంటి అంటే మీరే. అద్దం ముందు మిమ్మల్ని చూసుకుంటూ 3 విషయాలను గుర్తించి వాటికి గట్టిగా గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఈరోజు అలాగే చెప్పండి. అద్దంలో మనిషిని చూస్తే మీ ప్రపంచమే మారిపోతుంది. ఇప్పటి వరకు 26 టాస్కులు చేశారు, ఫాలో అయ్యారు. మీరు ఇప్పటి నుంచి చాలా మారి ఉంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మారి ఉంటే భవిష్యత్తు నెక్స్ట్ మీకు ఒక అద్భుతం లాగా ఉండిపోతుంది. ఈరోజు మీరు అద్దంలో చూసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా తలదూకుంటూ లవ్ యూ అని, థ్యాంక్ యూ చెప్పుకుంటూ కనెక్షన్ తీసుకోండి. ఇప్పుడైతే డే 17 అని బుక్లో రాయండి. ఒక 5 విషయాలు ఎలాంటివి రాయాలి అంటే అప్రిషియేషన్స్ రాయాలి. మీలో ధైర్యాన్ని చూపిస్తూ దాన్ని పెంచే విధంగా అద్దం ముందు మిమ్మల్ని చూసుకుని ఒక 3 విషయాలు రాయండి. ఐఎమ్ ఏ మల్టీ బిలియనియర్ అని ఫస్ట్ రాసుకోండి. తెలుసు కదా, రెడ్ కలర్ బుక్లో ఈ టాస్క్. ఈరోజు నేను ఒక వీడియో షేర్ చేశాను ఈ పింక్ పేపర్ మీద, మంచి వీడియో, అందరూ చూడండి. టైం లేకపోతే టైం ఉన్నప్పుడు పిన్ చేసుకుని చూసుకోండి. ఎస్ డన్. వీడియో అంటే సబ్స్క్రైబింగ్లో, అంటే యూట్యూబ్లో. దీని మీద ఐఎమ్ ఏ మల్టీ బిలియనియర్, సెవెంత్ టాస్క్, మిర్రర్ గ్రాటిట్యూడ్. సింపుల్గా 2 గుర్తుపెట్టుకోండి. వర్షం పడుతుంది, అంబ్రిల్లా వేసుకుని వెళ్తారా, వర్షాన్ని ఆపడానికి ట్రై చేస్తారా? వర్షం ఆపడం అనేది మీ కంట్రోల్లో ఉందా? కానీ అంబ్రిల్లా వేసుకుని వెళ్ళడం మీ కంట్రోల్లోనే ఉంటుంది. సేమ్ అలాగే మొత్తం ఈ ప్రపంచం అంతా నాకు ఇంత ముళ్ళు కూడా గుచ్చుకోకూడదు అని కార్పెట్ మొత్తం ప్రపంచం అంతా పరుస్తారా, మీరు వెళ్ళిన దగ్గరికల్లా చెప్పులు వేసుకుని వెళ్తారా? ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.
ఎవరమైనా ఏం చేస్తాము, మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకూడదంటే మొత్తం నేను వెళ్ళే ప్లేస్లు అన్నిటికీ రెడ్ కార్పెట్ కొనుక్కుని వేసుకుంటూ వెళ్తాను అంటే అలసిపోతారు. అది మీ కంట్రోల్లో లేనిది. మరి మీ కంట్రోల్లో ఉన్నదేంటి? చెప్పులు వేసుకోవడం. అవి కూడా మీకు కావాల్సినవి కంఫర్ట్ ఇచ్చాయి. ఈ 2 ఎగ్జాంపుల్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. పక్క వాళ్ళ జీవితం మార్చడానికి మీరు తపన పడిపోయే ముందు అసలు కనీసం మీరు మారారా? మీ జీవితం మారిందా? మీరు అసలు సక్సెస్ కనెక్షన్లో ఉన్నారా? ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి హ్యాబిట్స్ ఫాలో అవుతున్నారు? కొంతమందిని చూస్తాను నేను, టీవీ చూస్తూ ఉంటారు మదర్స్, పిల్లల్నేమి వెళ్ళి చదువుకోపో అంటారు. వాళ్ళు ఎందుకు చదువుకుంటారు మీరు టీవీ చూస్తూ ఉంటే? అర్థమవుతుందా? సో మనం ఏదైనా ఏం రిఫ్లెక్ట్ చేయాలి, దాన్ని మీరు మిర్రర్ కనెక్షన్లో ఈరోజు చెప్పుకోండి. ఇక్కడైతే ఒక 5 రాయండి. మీకు బలంగా కనిపించి ఈ విషయంలో నువ్వు గ్రేట్ అనిపించే విషయాలు ఏమున్నాయో 5 రాయండి. అలాంటివి నాకు ఒకటి కూడా తెలియదంటే అది నిరాశ నిస్పృహలకి దారితీస్తుంది. గుర్తు చేసుకుని రాయండి. 5 నేను ఈ విషయంలో నాకు చాలా నచ్చుతాను, ఇది నా బలం. 5 రాయండి. కొంతమంది ఇక్కడ బ్యూటిఫుల్ రాసుకోవచ్చు, మీ అందాన్ని కూడా రాసుకోవచ్చు. నేను చాలా అందంగా ఉంటాను, అది నా బలం. నేను చాలా హైట్ ఉంటాను, అది నా బలం. ఇది కూడా రాయొచ్చు. నా కళ్ళు చాలా బాగుంటాయి, అది నా బలం. అలా రాయొచ్చు. నా భార్య నాతో చాలా బాగుంటుంది, అది నా బలం. రాస్తారు ఇది? అది రాయకండి, మీలో బలాలు రాయండి. అందరూ సీరియస్గా వినేసి రెడీ అయిపోతున్నారు రాయడానికి. ఎస్, ఎలర్ట్నెస్ ఇచ్చా, రాయండి. మీలో రాయండి, మీలో మాత్రమే. మిర్రర్ ముందు విజువల్ చేస్తూ రాయండి మిమ్మల్ని మీరు. మిర్రర్ ముందు. ఇక్కడ మీరు మంచిగా ఎండింగ్లో నేను ఒకటి చెప్తాను, అది కూడా రాద్దరు కానీ. మిర్రర్ ముందు చూసుకుంటూ రాయండి. బలాలు రాయండి. 10 రాసినా పర్వాలేదు, మంచిగా సింపుల్గా. నువ్వు టాక్టివ్గా మాట్లాడతావు, ఇది నీ బలం. టాక్టివ్గా మాట్లాడతావు అని ఒకటి. మీకు ఏది నచ్చితే అది. నీ బిహేవియర్ చాలా బాగుంటుంది, ఇలాంటిది. లేదు అంటే నీ స్మైల్ సూపర్ ఉంటుంది, ఇలాంటివి. అలా మీలో ఉన్న బలాలు అవే మీ ఎనర్జీస్. యాక్చువల్గా సూపర్ స్మైల్ నీది, అదొక బలం. వాకింగ్ స్టైల్ బాగుంటుంది అని ఏదైనా ఉంటే అది. అలాంటివన్నీ రాయండి. 10వ దానికి మాత్రం నాకు ఛాన్స్ ఇవ్వండి. 10వది నేను చెప్తాను, 9 మీరు రాసుకోండి.
ఎస్, 10వది మాత్రం నాకు ఛాన్స్ ఇవ్వండి. నాలో ధనవంతురాల్ని అయ్యే క్వాలిటీస్ చాలా బాగుంటాయి, ఇది నా బలం. 10వది మాత్రం అందరూ ఇదే రాయండి. నాలో ధనవంతురాల్ని అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి, ఇది నా బలం. ఉన్నాయి అని రాయండి, ఉన్నాయి అని రాయండి. ఎండింగ్లో మీరు సైన్, మీ పేరు సైన్. ఎస్, డన్. 10 వచ్చాయా? రాస్తుంటే ఇంకా వస్తున్నాయా? బాగుంది. మీ లోపలికి మీరు మిమ్మల్ని తవ్వుకోవడం సూపర్. అలా తవ్వుకోవాలి, అప్పుడప్పుడు అప్రిషియేట్ చేసుకోవాలి. నా స్మైల్ బాగుంటుంది, నేను టాక్టివ్గా మాట్లాడతాను, నేను మాట్లాడితే పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వగలుగుతాను, అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ ఉంది, అందరితో త్వరగా మింగిల్ అయిపోయే ఎనర్జీ ఉంది. ఇలాంటివన్నీ మీ స్ట్రెంగ్త్. వాటిని ఎప్పటికప్పుడు మిర్రర్ ముందు చూసుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి, కనెక్షన్ తీసుకుంటూ. ఎస్, అలాగే క్లాస్ అయితే ఓవర్. ఇక్కడ నేను బ్రేక్అవుట్ రూమ్స్ కాదు కానీ మ్యూట్ తీస్తాను. అందరూ కాదు, ఒక 5-6 మీకు మీరు మ్యూట్ తీసుకున్నాక మళ్ళీ నేను మిగతా వాళ్ళని మ్యూట్ పెట్టేస్తాను. ఒక 5-6 మ్యూట్ తీసుకుని డిస్కస్ చేయాలి. నేను ఉన్నట్టు ఇక్కడ మర్చిపోండి, నేను వీడియో ఆఫ్ చేసుకుంటాను. మీ 5 డిస్కస్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కొన్ని విషయాలు తెలియాలి, అలా డిస్కషన్ జరగాలి. రేపటి నుంచి అయితే డ్యాన్స్ ఉంటుంది, ఈ రోజుకి ఇది ఉంటుంది. రేపటి నుంచి డ్యాన్స్ కూడా స్టెప్స్ నేను చూపిస్తాను, ఒకసారి రెడీ చేసుకుంటాండి బ్రెయిన్ని. ఎస్, గ్రాటిట్యూడ్ బుక్ అయితే పక్కన పెట్టేయండి, థ్యాంక్ యూ చెప్పుకుని. ఇప్పుడు నేను చూపిస్తున్న స్టెప్స్ కామెడీగా ఫీల్ అవ్వద్దు కానీ తప్పదు ఇంకా, ఎందుకంటే దిస్ ఈజ్ ద బ్రెయిన్ ఎక్సర్సైజ్, నాట్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఈ స్టెప్స్ ఏ మ్యూజిక్ ప్లే చేసినా మీరు ఈ స్టెప్స్ చేయాలి. ఒకవేళ నేను డ్యాన్స్ మర్చిపోయినా మీరు గుర్తు చేసి మరీ వెళ్ళాలి. ఇలా చేతులు పెట్టడం, ఇలా పెట్టడం, ఇలా పెట్టడం, కాలుతో సహా పిచ్చి చేష్టలు అంటారు చూడండి, అలాగా పెట్టాలి. అది బ్రెయిన్ ఎక్సర్సైజు, బాడీ కాదు, విత్ మ్యూజిక్తో. ఇలా పెడుతూ మీరు డ్యాన్స్ చేయాలి. ఇదేంది మేడం మీ గోల్ అనుకుంటే, రేపు మీరు కావాలంటే వీడియోస్ ఆఫ్ చేసుకోండి ఆ డ్యాన్స్ టైంలో, కానీ మీ బాడీ మాత్రం కాళ్ళు 2 దూరంగా వెళ్ళాలి, ఆ పోజెస్ తీసుకోవాలి. దానివల్ల బ్రెయిన్ ఒకవేళ ఎక్కడైనా ఇంటెలెక్చువల్ మిస్ అవుతూ ఉంటే ఫిజికల్గా అండ్ మెంటల్గా 2 రకాలుగా బ్యాలెన్స్ అవుతుంది, ఎమోషనల్గా అండ్ లాజికల్గా కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? డ్యాన్స్ వెనక చాలా మంచి సైకలాజికల్ పవర్ ఉంటుంది, బట్ అదంతా మనం తెలుసుకోవడం ఇవన్నీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే కొన్ని నేను చెప్పాను, మీరు నమ్మేరు, చేస్తారు, అంతే. ఓకే, డన్. ఎస్, ఇప్పుడు ఎవరిది 5 తీయాలి అనేది నాకు కూడా తెలీదు, కానీ ర్యాండమ్గా అలా తీసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను రికార్డు స్టాప్ చేస్తున్నాను. రికార్డ్ ఫాలో అవుతున్న వాళ్ళు హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ గ్రేట్